అలాంటి పరిస్థితుల్లో మీరు పరీక్షలు పెడతామని బెదిరించడం ఇది మంచిది కాదు. అందరూ విజ్ఞప్తి చేస్తున్నారు. పేరెంట్స్, స్టూడెంట్స్, ఇంటలెక్చువల్స్, సోషల్ రిఫార్మర్స్, పాలిటీషియన్స్ అందరూ విజ్ఞప్తి చేస్తా ఉంటే మీ ఇష్ట ప్రకారం మీ ఇంట్లో పిల్లలు పెట్టుకో చేయండి. మీరు వేరే పిల్లలతో వాళ్ళ జీవితాలతో ఆడుకుంటారు. మీరు నేను అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్, నీ ప్రాణం వేరే, వాళ్ళ ప్రాణాలు వేరే. ఇది మంచి పద్ధతి కాదు. ఆ విషయం మంత్రి గుర్తుపెట్టుకోవాలి, ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకోవాలి, కాంగ్రెస్ నాయకులు కూడా గుర్తుపెట్టుకోవాలి. బాధిత రాహిత్యానికి కూడా ఒక అద్దు ఆపు ఉంటుంది. ఇది వితండవాదం మూర్ఖత్వం గాని పెట్టుకొచ్చేస్తే మాత్రం చాలా ప్రమాదం వస్తుంది. మీరు ఫస్ట్ కంట్రోల్ చేయండి వైరస్, అప్పుడు పరీక్షలు పెట్టండి. నాకే అబ్జెక్షన్ లేదు. అట్లా కాకుండా పిల్లలు ఏమైపోయినా పర్వాలా, పేరెంట్స్ ఏమైపోయినా, ఒక విద్యార్థి పరీక్షకు వచ్చి 60-70 సంవత్సరాలు ఉండే పేరెంట్స్కి పోయి అంటిస్తే ఏమవుతారండి? నువ్వు బెడ్ ఇచ్చే పరిస్థితిలో ఉన్నావా, వెంటిలేటర్ ఇచ్చే పరిస్థితిలో ఉన్నావా, మెడిసిన్స్ ఇచ్చే పరిస్థితిలో ఉన్నావా, వాళ్ళకందరికీ వ్యాక్సినేషన్ ఇచ్చే పరిస్థితిలో ఉన్నావా? ప్రజలు ప్రాణాలని కాపాడే బాధ్యత మీకు ఉందా లేదా? ప్రజలకు ఆరోగ్యాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్, యు ఆన్సర్ దిస్. అంతేగాని దాని మీద ప్రాధాన్యత పరీక్షలు పెడతా, పరీక్షలు అంటే ఏంటి? అందరూ వద్దన్నారు, నేను పెట్టాను. ఇది ఎక్కడే చేదస్తామండి? వితండవాదమే. వితండవాదం చేసి కానీ రాష్ట్రానికి తగలబెడితే మాత్రం తగలబెట్టారు. ఇప్పటికే ఎక్కడ చూసినా పోయి ఒకసారి చూడండి, శ్మశానాలు ఏమైనాయి? కుప్పలు కుప్పలుగా. కనీసం తండ్రి చనిపోతే కొడుకు పోలేని పరిస్థితి, భార్య చనిపోతే భర్త పోలేని పరిస్థితి, భర్త చనిపోతే భార్య పోలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు వచ్చి మానవతకే ముప్పు తెచ్చే పరిస్థితి వస్తా ఉంటే ఈ కరోనా వల్ల ఇప్పుడు కూడా మేము పరీక్షలు పెడతామని బెదిరిస్తారా? మంచిది కాదు. వీఆర్ వెరీ క్లియర్ ఇన్ దాట్. కావాలంటే ఆ స్టూడెంట్స్ అందరూ అడగండి, వాళ్ళందరూ ఒప్పుకుంటే పరీక్షలు పెట్టండి. పేరెంట్స్ అడగండి, వాళ్ళు ఒప్పుకుంటే పెట్టండి. వాళ్ళు ఒప్పుకోకుండా మీరు బలవంతంగా పరీక్షలు పెట్టే హక్కు మీకు లేదు. ప్రభుత్వం ఉంది కాబట్టి నా ఇష్ట ప్రకారం చేస్తానంటే మాత్రం చెల్లదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. రామారావు గారు తమ ప్రశ్న అడగగలరు. సార్ నమస్తే అండి. నమస్కారం సార్, సీఎం ఇంత క్రితం కూడా మీటింగ్ లో 10th ఎగ్జామ్స్ పెట్టకపోతే, 10th అనేది బేసిక్ కాబట్టి 10th ఎగ్జామ్స్ పెట్టకపోతే వాళ్ళకి మార్కులు లేకపోతే వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, తర్వాత హైయర్ స్టడీస్ కి ఇబ్బంది అవుతుంది అని చెప్తున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, సిబిఎస్ఈ ఎవరు చెప్పారన్న? ఇప్పుడే సీఎం చెప్పారండి. సీఎం చెప్పారా? ఇప్పుడు సీఎం ఇంతకు ముందే చెప్పారండి, ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్. అయితే సిబిఎస్ఈ తర్వాత ఐసిఎస్ఈ 10th స్టాండర్డ్ మొత్తం రద్దు చేశారండి. మన పక్కనున్న తెలంగాణలో రద్దు చేశారు, కర్ణాటకలో రద్దు చేశారు. దాదాపుగా 20, నిన్న లోకేష్ గారు చెప్పే దాని ప్రకారం 20 రాష్ట్రాల వాళ్ళు ఎగ్జామ్స్ రద్దు చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ రద్దు చేశారు, సెకండ్ ఇయర్ పోస్ట్ పోన్ చేశారు. బట్ రేపు మనకి May 5వ తేదీ నుంచి ఇంటర్ బిగిన్ అవుతున్నాయండి. దాని గురించి ఎవరు ఏం మాట్లాడటం లేదు. పిల్లలు, పేరెంట్స్ అంతా ఒక డ్రామాలో ఉన్నారండి. అందుకే నేను అడిగేది ఏంటంటే, ఈ వితండవాదం వద్దు. 10వ తరగతి పరీక్షలు పెట్టకపోతే వాళ్ళ జీవితాలంతా అంధకారం. వాళ్ళు బతుకుంటే కదండి. కాదండి, వాళ్ళు బతుకుండాలి కదా, వాళ్ళ తల్లిదండ్రులు బతుకుండాలి కదా, వాళ్ళు చూసుకోవాలి కదా. ఇప్పుడు ఆల్ ఇండియా లెవెల్లో 20 రాష్ట్రాల్లో పరీక్షలు వాయిదా ఇస్తే వాళ్ళకంటే మేధావి నువ్వు. నీకేం తెలుసు? మానవత్వం ఉందా మీకు? అదే మాదిరిగా ఈరోజు ఆల్ ఇండియా లెవెల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా సెంట్రల్ సిలబస్ అన్ని కూడా సిబిఎస్ఈ మొత్తం పోస్ట్ పోన్ చేస్తే వాళ్ళకంటే తెలివైన వాడు నువ్వు. అన్నీ దేశమంతా కూడా ఒక పద్ధతి ప్రకారం ఆలోచించినప్పుడు, ప్రపంచంతో ఒక పద్ధతి ప్రకారం ఆలోచించినప్పుడు ఈ వితండవాదంతోనే, ఈ చేదస్తంతో, మూర్ఖత్వంతో ఈ రోజు రాష్ట్రాన్ని ఈ విధంగా తీసుకొచ్చారు. మీరు ఏదో భయపెట్టి భయభ్రాంతులు చేసి నేను ఏది చెప్పినా ఎవరు రోడ్డు మీదకి రారు, మా పోలీసులు ఉన్నారు అనుకుంటే మాత్రం మంచి పద్ధతి కాదని హెచ్చరిస్తున్నారు. ఎవరు చెప్పాడో నీకు లాజిక్? పెద్ద తెలివైన వాడి మరికి మహా మేధావి నువ్వు.
నువ్వు నాడు నేడు పెట్టి విద్య అనేది చేస్తానని చెప్పి నుంచి ఈరోజు స్కూల్ పోలేని పరిస్థితి తీసుకొచ్చావు, చదువుకోలేని పరిస్థితి తీసుకొచ్చారు. సిస్టమ్స్ ఎప్పుడు కూడా ఉండే సిస్టమ్స్ ని విధ్వంసం చేసి కొత్త సిస్టమ్ పెట్టే హక్కు కూడా మీకు లేదు. ఈ రోజు ఇంత విపత్కరమైన పరిస్థితి వచ్చినప్పుడు, భయానకమైన పరిస్థితిలో ఉంటే, బయట పోవాలంటే భయపడిపోతా ఉంటే ఎవరు చదువుకోగలుగుతారండి? ఇంత బయట పోతే నాకు ఏమవుతుందని పిల్లలు భయపడే పరిస్థితి చదువుతారా? శ్రద్ధ పెట్టగలుగుతారా? వాళ్ళకి సిలబస్ అయిందా? నేను అడుగుతున్నా. 1 year క్లాసులు అయినాయా? ఎట్లా పెడతా పరీక్షలు? స్కూలు పోలేదు, సిలబస్ కాలేదు, చదువుకోలేదు. ఎవ్రీడే పేపర్లు చూస్తే, టీవీలు చూస్తే భయానకమైన వాతావరణం. నాకెప్పుడు వస్తుందని భయం. ఎవరికైనా ఇంట్లో చిన్నపిల్లలకు కూడా వస్తే వాళ్ళకి ఏం తెలుసు పాపం అండి? వాళ్ళని సోషల్ డిస్టెన్స్ పేరుతో క్వారంటైన్ లో దూరంగా పెట్టేస్తుంది. ఎంత మానసిక క్షోభ, ఎంత సైకలాజికల్ ట్రామా. ఈ విషయాలు ఆలోచించుకోకుండా నేను ఇదే చేస్తా, నా వితండవాదమే కొనసాగుతుందంటే మాత్రం మంచిది కాదని హెచ్చరిస్తుంది. నారాయణ గారు తమ ప్రశ్న అడగగలరు. సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్రం కానీ కొన్ని నిబంధనలు ఆంక్షలు విధించింది. నైట్ కర్ఫ్యూ కూడా మన దగ్గర అమలు అవుతుంది. అయితే మనం ఏమన్నా లాక్డౌన్ పెడితే మనం కరోనాని ఏమన్నా కంట్రోల్ చేయగలుగుతాం సార్? ఏమన్నా మీరేమన్నా ఆలోచన, అది సలహా ఏమైనా ఇవ్వగలుగుతారా? లాక్డౌన్ వల్ల మనం కొన్ని తగ్గించగలుగుతాం. మనం వ్యాక్సిన్ ని పెద్ద ఎత్తున వేయాల్సింది. ఇప్పుడు అమెరికాలో మీరు చూస్తే ట్రంప్ ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు వచ్చాయి. బైడెన్ వస్తానే వ్యాక్సిన్ పెద్ద ఎత్తున ముందుకు పోయాడు. ఫస్ట్ 100 million అన్నాడు, తర్వాత 200 million అన్నాడు. దానిపైన మేనిఫెస్ట్ చేశారు. నేనేమంటానంటే ప్రభుత్వానికి ఆదాయం వస్తేనే మన అభివృద్ధి సంక్షేమం ఉంటుంది. ప్రభుత్వానికే కాదు, వ్యక్తిగతంగా కూడా ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. కానీ ఈరోజు వ్యక్తిగత ఆదాయం తగ్గిపోయింది, ప్రభుత్వ ఆదాయం తగ్గిపోయింది, ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉంది. ఇంకొక పక్కన మనం చూస్తా ఉంటే ఎక్కడికక్కడ ఇబ్బందులు కూడా విపరీతంగా వచ్చేసాయి, మానసిక ఆందోళన. ఇంకొక పక్క ఎక్కడికక్కడ ప్రతి ఒక్కరిలో కూడా భయం, నేను ఉంటానా, ఏమవుతుంది, నాకు వస్తుందేమో, 24 గంటలు ఇంట్లో కూర్చోవాలి, ఇలాంటివన్నీ వచ్చాయి. దీనికి ఒకటే మనం వ్యాక్సిన్. మనం ముందు ఒకసారి మాట్లాడాం. ఆ రోజు మనం మాట్లాడింది ఎక్కడికక్కడ ప్రతి ఒక్కరు కూడా మాస్క్ పెట్టుకోవాలి, సోషల్ డిస్టెన్స్ పాటించాలి, జాగ్రత్తలు తీసుకోవాలి, శానిటైజేషన్ పర్ఫెక్ట్గా ఉండాలని చెప్పాం. ఈ రోజు ఒకటే, దీనికి అందరూ కూడా 2 వ్యాక్సిన్లు కంపల్సరీగా తీసుకుని తద్వారా కూడా మళ్ళా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ 2 చేస్తే స్ప్రెడ్ ఆగిపోతుంది. కొన్ని దేశాలు ఆగిపోయింది. ఆ దశగా మనం ఎన్ని చర్యలు తీసుకోవాలో ఫాస్ట్ గా తీసుకుని ఇది నివారించగలిగితేనే ఈ ముప్పు నుంచి మనం బయటపడతాం. అట్లా కాకుండా మనం కానీ నివారించలేకపోతే, వ్యాక్సినేషన్ అందరికి ఇవ్వకపోతే, నువ్వు ఎన్ని మాట్లాడినా ఎవరి ద్వారా వస్తుందో తెలియదు. మనం మా ఇంట్లో డ్రైవర్స్కి వచ్చింది, ఇంట్లో వాళ్ళకి పని పిల్లలకి వచ్చింది. మనం ఇప్పుడు నేను మీతో ఒకసారి కలిస్తే మీకుందా లేదా నాకు తెలియదు, మీ దగ్గర నుంచి వస్తుందో తెలియదు. ఎక్కడో ఒక చిన్న ఏమరపాటు, ఆ మాస్క్ తీయడమో, లేదంటే ముక్కు పట్టుకొని మళ్ళీ ఇంకొకరితో టచ్ చేయడమో ఇమ్మీడియట్గా వచ్చేస్తాం. ఈ విషయాలు చాలా మంది కూడా ఏ విధంగా వస్తుందో కూడా తెలియక కూడా వచ్చే పరిస్థితి వస్తాం. దీనికి ఒకటే మార్గం, దీన్ని నియంత్రణ చేయాలి, నివారణ చేయాలి. అది చేయడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి, అన్ని మార్గాలు కూడా ఎక్కువ స్ప్రెడ్ వచ్చింది. ఇక్కడ లాక్డౌన్ కూడా పెట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నో సెకండ్ థాట్స్. ప్రజలను కూడా ఎడ్యుకేట్ చేయాలి. ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వాలు ప్రజల యొక్క ప్రాణాల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం మనం అన్ని జాగ్రత్తలు ఎడ్యుకేట్ చేయడం, ఎన్ఫోర్స్ చేయడం తప్పేది చేయాలి. అట్ ది సేమ్ టైం వాళ్ళ బాధలను కూడా అర్థం చేసుకుని ఆ బాధలను అధిగమించే విధంగా వాళ్ళకి సహకరించాలి, సహాయం చేయాలి. 2 జరగాలి. ఇప్పుడు ఉదాహరణకు ఒక 1000 రూపాయలు అండి, 500 రూపాయలు, 400 రూపాయలు వ్యాక్సిన్. ఎందుకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు 2 అనుకుంటే వ్యాక్సిన్ ఇవ్వలేము మనం? వ్యాక్సిన్ ఇచ్చుంటే కంట్రోల్ అయ్యేది, ఆర్థిక వ్యవస్థ బాగుండేది. ఇట్ ఈస్ సైకిల్. మనం ఒక విషియస్ సైకిల్లోకి వెళ్ళిపోతున్నాం. ఏది వితండవాదంతో. ఇప్పుడు ఉదాహరణ పరీక్ష,
మనమందరం కూడా లాక్డౌన్ చేయాలనే ఆలోచన చేస్తా ఉంటే వీళ్ళు పరీక్షలు పెట్టాలని ఆలోచిస్తారు. వీళ్ళు ఏమనాలి, ఏం చెప్పాలి దీనికి? కాబట్టి ఇవన్నీ కాదు, అన్నింటికంటే ముఖ్యంగా ఇది ఒక జాతీయ సమస్య, జాతి సమస్య. ఈ రాష్ట్రంలో కూడా నేను ఎమర్జెన్సీ కూడా అనడం, హెల్త్ ఎమర్జెన్సీ బియాండ్ దట్ వెళ్ళిపోయాం. ఇది నాట్ అన్ ఎమర్జెన్సీ, హెల్త్ ఎమర్జెన్సీ. ఎక్కడుంది ఎమర్జెన్సీ? అది కాదు ఇష్యూ. ఇక్కడ ప్రజల ప్రాణాలకు ముప్పు ఉంది. ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క నిమిషం నేనేమవుతాను ఆలోచిస్తున్నారు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. దాన్ని గుర్తుపెట్టుకొని ఎప్పటికప్పుడు ఈ సమస్యని, ఒక సంక్షోభాన్ని ఏ విధంగా అధిగమించాలో అన్ని విధాలు ఆలోచించి అధిగమిస్తేనే దీని నుంచి మనం బయటపడతాం. రాష్ట్రం కానీ, దేశం కానీ, ప్రజలు కానీ బయటపడే పరిస్థితి వస్తుంది. సంక్షోభాన్ని అండర్ ఎస్టిమేట్ చేసి మూర్ఖత్వంతో మనం ప్రవర్తిస్తే మాత్రం ఇప్పటికే ప్రపంచం అంతా ఘోషించే పరిస్థితి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ గురించి మన రాష్ట్రాలు, పక్క రాష్ట్రాలు, తమిళనాడు అంటున్నారు ఈ పాస్ కావాలి మనం పోవాలంటే, వాళ్ళ హాస్పిటల్ కూడా పోవడానికి లేదు. పక్కన వరిస్తే అంటారు బార్డర్స్ అని క్లోజ్ చేసామంటారు. ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి ఇవన్నీ ఇప్పటికే మనం చాలా పరిధులు దాటాం. ఇంకా మనం పోతే మాత్రం చాలా ప్రమాదం వస్తుంది. ఒక జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యం బాగుంటే చాలు, వాళ్ళ కుటుంబ ఆరోగ్యం బాగుంటే చాలు, ఎవరేమైనా పర్వాలేదు అనుకుంటే ఇది సమాజ హితం కాదు, బాధ్యత కాదు. అన్ని మార్గాలు మీరు చెప్పినట్టు అవసరమైతే లిమిటెడ్ లాక్డౌన్, ఆర్ మీరు వ్యాక్సినేషన్ చేయలేకపోయాం కాబట్టి మళ్ళీ ఒక వారం రోజులు ప్రజలు ప్రిపేర్ చేసి లాక్డౌన్ పెట్టి వ్యాక్సినేషన్ చేసి స్టెప్ బై స్టెప్ మళ్ళా రిలాక్స్ చేసుకుంటూ జాగ్రత్త తీసుకుని కంట్రోల్ చేసే బాధ్యత రావాలి. అదర్వైజ్ దీన్ని మనం కంట్రోల్ చేయాలి. ఒకసారి వస్తే మళ్ళా రాదని కూడా లేదు. యాంటీబాడీస్ తగ్గుతానే మళ్ళా వస్తుంది. ఫస్ట్ వ్యాక్సిన్ వేస్తే వాళ్ళకి రాదని కూడా లేదు, వస్తుంది. కానీ కొంతమంది చనిపోయే పరిస్థితి వస్తున్నారు. యాంటీబాడీస్ని బట్టి, వాళ్ళ యొక్క బాడీలో రెసిస్టెన్స్ని బట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. రాకేష్ గారు తమ ప్రశ్న అడగగలరు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ ఇప్పుడు ధూళిపాల నరేంద్రని అరెస్ట్ చేసి రాజమండ్రి జైల్లో పెట్టగానే నిన్న సంగం డైరీ స్వాధీనపరుచుకునే విధంగా జీవో ఒకటి ఇష్యూ చేశారు. దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు సార్? ఎన్నో ఏళ్ల నుంచి అది రైతులు ఉన్నారు, 1,00,000 మంది పైగా రైతులు దాంట్లో పాలిస్తా ఆ పరిస్థితి ఉన్న డైరీని స్వాధీనపరుచుకునే జీవో ఇవ్వడం ప్రభుత్వానికి ఎంతవరకు అర్థం చేసుకోవచ్చు సార్? దీన్ని ఏ విధంగా? ఇదేంటంటే ఇది 20 సంవత్సరాల కంటే ముందు జరిగింది. రాజశేఖర్ రెడ్డి సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళాడు. అప్పుడు కూడా ఏం కాలేదు, సుప్రీంకోర్టు అప్పీల్ చేసి. రెండోది, ఈయన చైర్మన్ కాకమునిపే ఆ 10 ఎకరాలు ఇచ్చారు. ఏది ఎప్పుడైనా సరే గ్రేట్ పర్సనాలిటీస్ ఎవరన్నా ఉంటే అది పెట్టింది ఎడ్లపాటి వెంకట్రావు గారు, దాన్ని బాగా అభివృద్ధి చేసి ధూళిపాల వీరయ్య చౌదరి గారు. బాగా జ్ఞాపకం. ఒక రైతు కోసం కమిటెడ్ గా నరేంద్ర ఫాదర్ అది అభివృద్ధి చేశారు. గవర్నమెంట్స్ అనేటివి ఎప్పుడైనా సరే మన కోఆపరేటివ్ లో కూడా సరిగా లేకపోతే తెలుగుదేశం వచ్చిన తర్వాత దాన్ని మ్యూచువల్ కోఆపరేటివ్ యాక్ట్ కూడా తీసుకొచ్చాం. స్టెబిలిటీ కోసం ప్రభుత్వ యంత్రాంగం యొక్క ఒత్తిళ్లు కానీ బ్యూరోక్రటిక్ ప్రాబ్లమ్స్ తో అధిగమించడం కోసం తీసుకొచ్చాం. అది అయిన తర్వాత విశాఖపట్నం ఇలాంటివి కార్పొరేట్ కూడా వెళ్ళారు, కంపెనీ లాస్ కింద వెళ్ళారు. ఇంకా బెటర్ గా పర్ఫార్మ్ చేయగలుగుతామని నేను అడుగుతున్నాను. నీ పీరియడ్ లో జరిగింది కాదు, ఇంత మునుపు జరిగింది సమైక్య ఆంధ్రప్రదేశ్. ఆ రోజు కూడా దీనికి ఒక చరిత్ర. గుంటూరు డైరీ, సంగం డైరీ ఒక చరిత్ర కలిగిన డైరీ. ఎడ్లపాటి వెంకట్రావు లాంటి విజనరీ వాళ్ళు స్టార్ట్ చేసి తర్వాత వీరయ్య చౌదరి లాంటి వాళ్ళు దాన్ని అభివృద్ధి చేస్తే ఇప్పుడు నువ్వు వచ్చి అమ్ములకు మిల్క్ ఇవ్వాలనే ఉద్దేశంతో, దురుద్దేశంతో ఆంధ్రప్రదేశ్ లో ఉండే రైతు ఆర్గనైజేషన్స్ ని విధ్వంసం చేయడం ఎంతవరకు న్యాయం? నేను స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రి. బాగా జరిగే వ్యవస్థని విధ్వంసం చేయడం ఏ విధంగా న్యాయం? ఈ రోజు మన రాష్ట్రంలో డైరీస్ లో 2-3
రైతుల డైరీలు రన్ అవుతున్నాయి. ఇక్కడ దేశం అంతా కూడా ఒక పక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ప్రైవేటైజేషన్ అంటే 1991లోనే మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్ ఆర్డర్ తీసుకొచ్చారు. డైరీస్ అన్ని కూడా వచ్చాయి, కొన్ని కోఆపరేటివ్స్ జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో విజయ డైరీ ఉంది, బ్రాండ్ ఉంది, దాన్ని కూడా కొంతవరకు ఇది చేస్తున్న పరిస్థితి వచ్చారు. ఈయన వచ్చిన తర్వాత ప్రతి ఒక్క దాన్ని ఏదో ఒక విధంగా చేయాలని అతను అరెస్ట్ చేయడం, కోర్టులో ఉండే ఇష్యూలో ఆయన అరెస్ట్ చేయడం ఎంతవరకు సబబండి? ఉన్న బలంగా మనుషులు అరెస్ట్ చేయడం ఏ విధంగా సమర్థనీయమండి? రెండోది, ఉన్న బలంగా దాన్ని క్యాన్సిల్ చేసి మేము ఆఫీస్ అని పెడతామంటే చట్టం లేదా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో? చట్టాన్ని ఉల్లంఘించే అధికారం ఎవరిచ్చారు నీకు? నోటీసులు ఇవ్వాలి, ఎంక్వైరీ జరగాలి, అవసరమైతే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. చట్టాన్ని అధిగమించి ప్రభుత్వం చేస్తే కోర్టు కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. మీరు కూడా చెప్పాలి, ఇక్కడ జరిగిందని జీవోలు కూడా చెప్పాలి. అవన్నీ చెప్పకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని ప్రజల్ని భయభ్రాంతులు చేసే విధంగా ఇలాంటి క్లిష్ట సమయంలో, కరోనా ఉండే సమయంలో ఇలాంటి నిర్ణయాలు చేయడం అనేది ఏ మాత్రం కూడా సమర్థనీయం కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే డైరెక్టర్స్ అందరూ ఏకపక్షంగా, రైతులందరూ, రైతుల సంస్థ, మీ సంస్థ కాదు, రైతుల సంస్థ, రైతులకు నష్టం జరిగే విధంగా మీరు చేయడానికి ఎవరిచ్చారు మీకు? నేను అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్. నువ్వు ఏదైనా అయితే 4 మంచి పనులు చేయి. ఇలాంటి చెడు పనులు చేయడం, రైతులకు నష్టం జరగడం, ఎవరికో లాభం చేయడం కోసం వీళ్ళకి చేయడం, లేదంటే రాజకీయ పార్టీలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు మిమ్మల్ని విమర్శిస్తారు కాబట్టి వాళ్ళ మీద లేనిపోని దాడులు చేయడం, ఇది ఏమాత్రం సమంజనీయం కాదు, సమంజసం కాదు. అదే మాదిరిగా అన్ని ప్రభుత్వాలు అనుకుంటే ఎవరు కూడా పొలిటికల్ వ్యవస్థలో మనుగడ సాధించదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. సార్ కంక్లూడ్ చేయగలరు? ఓకే, మళ్ళీ ఒకసారి ప్రభుత్వాన్ని కోరుతున్నా, ఇంకా ఈ విధ్వంసాలు ఇవన్నీ మానండి, కరోనా పైన దృష్టి పెట్టండి, ప్రతిరోజు అడ్వర్టైజ్మెంట్ చేయడం మానండి, కరోనా నియంత్రణ చేయడానికి ఆ డబ్బులు కూడా వ్యాక్సిన్ పెట్టండి, ఆ డబ్బులు కూడా బెడ్లకో, ఆక్సిజన్కో, వెంటిలేటర్స్ పెట్టండి. దృష్టి అంతా పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడడానికి దృష్టి పెట్టండి. కానీ మాకు దగ్గర అధికారం ఉంది కాబట్టి మా పేపర్కి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటాం, ఏమైనా చేసుకుంటాం, మీరు అడగడానికి ఈ దేశంలో ప్రజాస్వామ్యంలో గుర్తుపెట్టుకోవాలి. తాత్కాలికంగా ఇలాంటి పనులు చేసి మీరు పైశాచిక ఆనందాన్ని పొందొచ్చు, కానీ శాశ్వతంగా మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. దీన్ని గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. అధికారం నుండి పెద్దలు కూడా కోరుతున్నా, అధికార యంత్రాంగాన్ని కోరుతున్నా, చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎప్పటికైనా సరే ఆ ఉల్లంఘన మీ పట్ల శాపంగా మారుతుంది. ఈ విషయాలు కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అధికారం శాశ్వతం కాదు, ఎవరికి కూడా శాశ్వతం కాదు. కానీ ఈ రోజు మనం చేసే పనులు ప్రజలు అభినందించాలి, ప్రజలు అప్రిషియేట్ చేయాలి. ఈ క్లిష్ట సమయంలో మీరు ఏం చేశారో, ఏం చేస్తున్నారు, దాని ఫలితాలు ఏముంటాయి అనేది కానీ మీరు ఆలోచించుకొని చేయగలిగితే దానివల్ల ఫ్యూచర్లో కూడా మీరు కనీసం ప్రజలు మనల్ని గుర్తుపెట్టుకునే పరిస్థితి వస్తుంది. ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి. నేను ఆ రోజు జనాం వ్యాలీ పెట్టాను, 99లో పెట్టాను. ఆ రోజు బయోటెక్నాలజీ పార్క్ ఎంత ప్రాధాన్యత లేదు, ఓన్లీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అయిన తర్వాత రెండో రంగంగా నేను బయోటెక్నాలజీ ఆలోచించాను. దాని పేరే జనాం వ్యాలీ అని పెట్టాను. అక్కడ కంపెనీస్ వచ్చాయి, బ్రహ్మాండంగా అభివృద్ధి అయినాయి. ఇండియాలో ఫస్ట్ టైం ఈరోజు వ్యాక్సిన్ తయారు చేసే పరిస్థితికి వచ్చారు కరోనాకి. అది ఒక సంతోషం, తృప్తిని ఇస్తుంది. ఆ రోజు నాటిన ఒక మొక్క ఈరోజు పెద్ద చెట్టై ఫలితాలు ఇస్తా ఉంటే, అది సమాజానికి ఉపయోగపడతా ఉంటే, ఈరోజు ప్రజల ప్రాణాలు కాపాడే విధంగా ఆ వ్యాక్సిన్ ఉపయోగపడినప్పుడు దీనికంటే సంతృప్తి లేదు. ఈ విషయం వీళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు చేసే పనులన్నీ భవిష్యత్తులో తప్పకుండా ప్రజలు స్క్రూటినీ చేసే పరిస్థితి వస్తుంది. ఈ రోజు మీ ఇష్ట ప్రకారం చేయొచ్చు, కోర్టులు కూడా దీన్ని ఎప్పుడోసారి కరెక్ట్ చేసే పరిస్థితి కూడా వస్తుంది. చట్టం అనేది రాజ్యాంగంలో మనకు అప్పచెప్పే చట్టం తప్ప నా ఇష్ట ప్రకారం మీ ఇష్ట ప్రకారం చేస్తారనేది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా మానండి, వితండవాదాన్ని వదిలిపెట్టండి, మూర్ఖత్వం మాని ప్రజల ఆరోగ్యం, ప్రజల ప్రాణాలు కాపాడే విధంగా కరోనా కట్టడి చేయడం కోసం
ఏ చర్యలు తీసుకోవాలో తీసుకోండి, ట్రాన్స్పరెంట్ గా చేయండి. అన్ని రాజకీయ పార్టీలు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. అదే మరి సమాజం కూడా సిద్ధంగా ఉన్నారు, ఆర్గనైజేషన్స్ కూడా సిద్ధంగా ఉన్నాయి. ఈ క్లిష్ట పరిస్థితి నుంచి రాష్ట్రంలో ఉండే ప్రజానీకాన్ని కాపాడవలసిన బాధ్యత తీసుకునే విధంగా ముందుకు పోవాల్సిందిగా మరొక్కసారి డిమాండ్ చేస్తూ చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికి నమస్కారాలు. జై హింద్. ఈరోజు రెండో వేవ్ వచ్చింది. ఫస్ట్ వేవ్ లో మనకు జరిగినటువంటి నష్టాన్ని బేరీ చేసుకొని మళ్ళీ ముందు జాగ్రత్తలుగా మనం చాలా చర్యలు తీసుకోవాల్సింది. ఆ చర్యలు తీసుకోవడంలో మనం కొంత విఫలమయ్యాం. అదే మరి రెండో వేవ్ మనందరం ఆలోచిస్తే ఇంకా ఎక్కువ ఉధృతంగా వచ్చింది. మొదటి వేవ్ కంటే రెండో వేవ్ ఒక ఫాస్ట్ గా ఉధృతంగా వచ్చింది. ఈరోజు దీన్ని పార్టీలకు అతీతంగా లేకపోతే గవర్నమెంట్స్ కూడా ఈ రాజకీయ విమర్శలకు కాకుండా, విక్టిమైజేషన్ కాకుండా ఏదో అణచివేయాలి ప్రజలని ఆలోచన కాకుండా దీన్ని ఏ విధంగా మనందరం కలిసి సమర్థవంతంగా ఎదుర్కోవాలి. ఇప్పటికే కాలయాపన కావచ్చు, ప్రభుత్వం యొక్క అసమర్థత కావచ్చు, వీటి వల్ల చాలా నష్టపోయాం. అందరూ కూడా ఆలోచించేది ప్రాణం చాలా ముఖ్యం, డబ్బుల కంటే విలువైంది ప్రాణం. అలాంటి ప్రాణానికే ఎవరు బతుకుతారు, ఎవరు చనిపోతారు, ఈరోజు ఎవరున్నారు, రేపు ఎవరుంటారు అనేది కూడా సందేహంగా అయినప్పుడు ప్రభుత్వాలన్నీ బాధ్యతగా పనిచేయాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రంలో అయితే దీని మీద ఇంకా ఎక్కువ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన శ్మశానాల్లో చూస్తున్నాం. ఏంటి ఆ శ్మశానాల్లో? లెక్కలేని శవాలు. వీడు చెప్పే లెక్కలకి అక్కడ జరిగే సంఘటనలకి పొంతనే లేని విషయాలు. ఓసారి బాధేస్తుంది. ఈరోజు ప్రపంచం అంతా కూడా ఇండియా గురించి మాట్లాడుతూ, ఇండియాలో ఉండే వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతూ ఉంటే చాలా బాధేస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మన రాష్ట్రంలో మనం చూస్తే దగ్గర 12,000 రీచ్ అయ్యాం. ఇంకా పెరుగుతూ పోతున్నాయి. టెస్టులు కూడా తగ్గించాం కాబట్టి నెంబర్ తక్కువ కనపడొచ్చు, కానీ ఎక్కడికక్కడ కరోనా స్ప్రెడ్ మాత్రం ఆగదు. ఏదైతే శవాన్ని ఇంట్లో పెట్టి తలుపేసినంత మాత్రాన అది గుళ్ళుపై వాసన రాకుండా మనదు. ఆ విషయం మన పెద్దలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దేశంలో 3,61,000 కేసులు వచ్చాయి. అంటే 3,61,000 కేసులు వచ్చిన తర్వాత ఇది ఎంత ప్రమాదంగా ముందుకు పోతుందో, మన రాష్ట్రంలో ఏ విధంగా ముందుకు పోతుందో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన మన రాష్ట్రంలో ఇప్పటికే 10,54,000 కేసులు వచ్చాయి. ఇప్పటి వరకు 7,800 మంది ప్రభుత్వ లెక్కల ప్రకారం చనిపోయారు. అంటే ప్రభుత్వ లెక్కలు అన్నప్పుడు ఇప్పటికి కూడా నిన్న మొన్న వీళ్ళు మాట్లాడే మాటలు చూస్తా ఉంటే, ఎవరైనా సరే తప్పుడు ప్రచారం చేస్తే వాళ్ళపైన పోలీసులు కేసులు పెట్టి అరెస్టులు చేస్తాం. ఇక్కడ పానిక్ రియాక్షన్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. అదే సమయంలో వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. ప్రభుత్వం కూడా యాక్ట్ చేయాలి. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవలసిన ప్రభుత్వం మీనమేషాలు లెక్కేసుకుంటూ ప్రజలు చనిపోతా ఉంటే కూడా కావాలని మీ అసమర్థతో కప్పిపుచ్చుకునే విధంగా, ఎదురుదాడి చేసే విధంగా చేయడం చాలా దుర్మార్గం. ఇది ఒక నేరం. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. మీ చేతగానితనానికి ప్రజల ప్రాణాలు బలిగొంటూ వాళ్ళందరూ బాధపడి చెప్పుకునే స్వేచ్ఛ కూడా లేకుండా చేసే పరిస్థితికి వస్తే ఇది చాలా అన్యాయం, చాలా దుర్మార్గం. నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా, హెచ్చరిస్తున్నా. రాష్ట్రంలో పాజిటివ్ రేట్ 25.8% ఉంది. దీనికి సమాధానం చెప్పే పరిస్థితులు మీరు ఉన్నారని అడుగుతున్నా. దేశంలో 10 లక్షల మందికి 13,475 మందికి టెస్ట్ చేస్తే పాజిటివ్ గా వస్తే, మన రాష్ట్రంలో 10 లక్షల మందికి 20,200 మంది పాజిటివ్ గా వచ్చే పరిస్థితి వచ్చింది.
మొన్నే తమిళనాడులో ఈ పాస్ పెట్టాం. ఆంధ్ర నుంచి ఎవరైనా రావాలంటే ఈ పాస్ తీసుకొని రావాలని చెప్పే పరిస్థితికి వచ్చారు. పక్కన ఒరిస్సా ఏవైతే ఆ బార్డర్స్ అన్ని క్లోజ్ చేశాం, ఆంధ్ర నుంచి ఎవరిని రాలేకుండా నియంత్రణ చేస్తామనే పరిస్థితికి వచ్చారు. మన దేశం నుంచి విమానాలు వేరే దేశానికి రానియకుండా వాళ్ళు జాగ్రత్తలు తీసుకున్నారు. మన దేశంలో కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కడా రానియకుండా పక్క రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ ఉంది అనే ఉద్దేశంతో వీళ్ళు కూడా బ్యాన్ చేసే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని, 27వ తారీఖున కోర్టులో కేసు వచ్చింది. ఈ కోర్టులో 23 నుంచి 26 వరకు జీవోలు ఇష్యూ చేశారు. అంటే కోర్టులో ఉంది కాబట్టి కోర్టుకు చెప్పడం కోసం, బుకాయించడం కోసం మేము అన్ని చేస్తున్నామని చెప్పి తప్పుడు లెక్కలు చెప్పడం కోసం ప్రయత్నం చేశారు. ఆరోగ్యశ్రీ కింద ఇస్తామంటున్నారు. ఎక్కడిచ్చారు? ఎవరికి ఇచ్చారు? ఎవరికి ఇవ్వలేదు. ఇంకొక పక్కన మీరు చూస్తే ఏదైతే కరోనా కేర్ టేకింగ్ గైడ్ లైన్స్ ఇష్యూ చేశారు, పేషెంట్స్ ఎట్లా అడ్మిట్ చేయాలి అని గైడ్ లైన్స్ ఇష్యూ చేశారు, పేషెంట్ ని ఎట్లా రిలీవ్ చేయాలి హాస్పిటల్ నుంచి దానికి కూడా గైడ్ లైన్స్ ఇచ్చారు. ఇంకో పక్క ఆక్సిజన్ మేనేజ్మెంట్ గైడ్ లైన్స్ ఇచ్చారు. ఇంకొక పక్కన మీరు చూస్తే కరోనా టెస్ట్ల కోసం గైడ్ లైన్స్ ఇచ్చి 230 రూపాయలు 400 రూపాయలు వసూలు చేయాలని చెప్పి ఇచ్చారు. అదే మరిగా ఏవైతే డ్రగ్స్ ఉన్నాయో రెమ్డెసివిర్ కానీ ఇలాంటివన్నీ కూడా చాలా వరకు ఎట్లా రేట్లు ఉన్నాయి అవన్నీ కూడా ఇచ్చారు. దాన్ని ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ చేయాలని ఇచ్చారు. కోవిడ్ సెంటర్స్ ఇచ్చారు, కోవిడ్ కేర్ సెంటర్స్ ఇచ్చారు. నేను అడుగుతున్నా, ఇవన్నీ కూడా మీరు ఇచ్చిన జీవోలు ఎక్కడైనా అమలయ్యాయి? నేను సవాల్ విసురుతున్నాను. ఎందుకంటే ఒక విశ్వసనీయత సంక్షోభంలోనే ఉండాలి. ఒక బాధ్యత ఇలాంటి క్లిష్ట పరిస్థితులను తీసుకోవాలి. క్లిష్ట పరిస్థితుల్లో కూడా బాధ్యత తీసుకోకుండా ఎవరైనా మాట్లాడితే వాళ్ళని బెదిరిస్తూ భయభ్రాంతులు చేస్తూ ఇంకా రాజకీయం చేయాలనుకోవడం చాలా పరమ దుర్మార్గం, నీచం. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు మీరు చేయాల్సిన పని అందరినీ కలుపుకొని ఎక్కడికక్కడ ప్రజల ప్రాణాలు కాపాడవలసిన బాధ్యత ఈ క్లిష్ట సమయంలో మీకు అధికారం ఇచ్చారు. ఆ బాధ్యత మీ పైన ఉంది. అట్లా కాకుండా ఎవరైనా మాట్లాడితే మేము కేసులు పెడతాం, ఎవరైనా రాస్తే వాళ్ళ మీద కేసులు పెడతాం. ఏం పెడతారు? ఏంటి మీరు చేయబోయేది? శ్మశానానికి రాజులుగా ఉండాలనుకుంటున్నారా మీరు? ఎంత దుర్మార్గం ఇది! మంచి సిస్టమ్స్ అన్ని ధ్వంసం చేశారు, పని కట్టుకొని ధ్వంసం చేశారు. భారతదేశంలో కాదు ప్రపంచంలోనే ఆర్టీజీఎస్ వన్ ఆఫ్ ది బెస్ట్ సిస్టమ్, రియల్ టైమ్ గవర్నెన్స్. అక్కడ డాష్ బోర్డులు అవన్నీ కూడా రియల్ టైం అప్డేట్ చేసేవాళ్ళం. ఈ రోజు ఇవన్నీ కానీ మీరు పెట్టుండి అవన్నీ కానీ చేస్తుంటే ఎంత పర్ఫెక్ట్ గా ఉండే సిస్టమ్. ఫైబర్ గ్రిడ్ ని మొత్తం నాశనం చేసి ఇప్పుడు మేమేదో ఇంటర్నెట్ ఊర్లో ఇస్తామని మీరు మాట్లాడుతున్నారు. ఆ రోజు నుంచి కానీ కంట్రోల్ చేసి ముందు తీసుకుపోయిన 2 ఏళ్ళు అవన్నీ అయిపోయాయి. అవన్నీ చేయకుండా మీరు ఇచ్చేసారు. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఎక్కడ చూసినా టెస్టులు ఉన్నాయి, కోవిడ్ టెస్టులు ఉన్నాయి. అదే మాదిరిగా ఇది చూసినప్పుడు ఎక్కడ కూడా ఈ స్టాఫ్ దీనికోసం టెంపరీగా చాలా మందిని స్టాఫ్ని ఎంగేజ్ చేసి కోవిడ్ లో ప్రాణాలు కూడా లెక్క పెట్టుకోకుండా పనిచేసిన టెంపరీ స్టాఫ్ కి మీరు జీతాలు ఇవ్వకపోతే వాళ్ళు అన్ని పార్టీల చుట్టూరు తిరిగి, అధికార పార్టీ చుట్టూరు తిరిగి కడాన వాళ్ళకి ఆ డబ్బులు రాకుండా బాధపడితే ఇంకెవరైనా వస్తారా ఈ రాష్ట్రంలో? ఇంకొక పక్కన మీరు 10% వ్యాక్సినేషన్ మన రాష్ట్రంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఆ రోజు జినాం వ్యాలీ పెట్టాం. దానివల్ల బయోటెక్నాలజీ పార్క్ వచ్చింది. భారత్ బయోటెక్ కోవాక్సిన్ తయారు చేశారు. ఈ దేశానికే గర్వకారణం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన వ్యాక్సిన్ లో 10% వేస్ట్ చేశారు. రెండోది ఎవరు పెట్టనకంటే ముందే మీరు లిక్కర్ షాపులు పెట్టారు. కడాన టీచర్స్ ను కూడా క్యూ లైన్లు నిలబెట్టే బాధ్యత వాళ్ళకి అప్పచెప్పే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన బార్స్ ఓపెన్ చేశారు, రెస్టారెంట్స్ ఓపెన్ చేశారు, థియేటర్స్ ఓపెన్ చేశారు.
ఇంకొక పక్కన మీరు చూస్తే పబ్లిక్ మార్కెట్స్ ఓపెన్ చేశారు, ఆర్టీసీ ఓపెన్ చేశారు. ఇవన్నీ చేసి కరోనా లేనట్టు మీరు ప్రవర్తించి ఎక్కడా మాస్క్ వేసుకోకుండా ఇవన్నీ చేసి ఈ రోజు ఇంత ఉధృతమైన పరిస్థితి రావడానికి మీ నిర్లక్ష్యం కూడా కారణం. నేను అడుగుతున్నాను, వేవ్ 1 వచ్చింది, మళ్ళా యూరోప్ అవన్నీ వేవ్ 2 వచ్చింది. అమెరికా చూడండి, ట్రంప్ వచ్చాడు, విడిగా బిహేవ్ చేశాడు, ఆయన ఎలక్షన్లో ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత బైడెన్ వచ్చిన తర్వాత ఈ రోజు అమెరికాలో వ్యాక్సినేషన్ మొత్తం చేశారు. ఈరోజు 40 నుంచి 50% వ్యాక్సినేషన్ చేసి అమెరికాలో కరోనాను కంట్రోల్ చేసి నియంత్రణ చేసి ఈ రోజు మనం ఆలోచిస్తే స్కూల్స్ కూడా ఓపెన్ చేసే పరిస్థితికి వచ్చారు. మన దేశం, మన రాష్ట్రంలో మనం ఒకసారి చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కడ శ్రద్ధ పెట్టారు, ఎన్ని బెడ్స్ ఉన్నాయి. ఈ సమయంలో బెడ్స్ అన్ని ఇంప్రూవ్ చేసుకుని ఐసీయూలు కూడా మనం పెట్టుకుని వెంటిలేటర్స్ అన్ని కూడా సమకూర్చుకొని ఆక్సిజన్ కూడా ఏ విధంగా చేయాలో చేసుకుని డాక్టర్స్, నర్సెస్ జీవోలు ఇష్యూ చేశారు. జీవోలుగానే ఉన్నాయి. ఎవరిని మోసం చేయడానికి జీవోలు ఉపయోగపడాలి కదా, అలాంటి అంబులెన్సెస్ ఉన్నాయి. కరోనా ఇవన్నీ మనం చూస్తా ఉంటే డెడ్ బాడీస్ ఎత్తుకోవడానికి ఇప్పుడు అంబులెన్సెస్ వాడే పరిస్థితికి వచ్చారు. అవి కూడా తీసుకుపోవాలి. నిన్నే పల్లాసాలో చూశాను, ఒక కుటుంబ సభ్యురాలు చనిపోతే స్కూటర్లో తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మీ అంబులెన్సెస్ కానీ బెడ్స్ కానీ మీరు ఉన్నాయంటున్నారు. వెంకట్రావమ్మ ఏదైతే మాచారు నుంచి గుంటూరు తీసుకుపోయారు, విజయవాడ తీసుకుపోయారు, బెడ్డలు లేవు. అంటే మీకు ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది? మీ కంట్రోల్ సెంటర్ ఏమైంది? 2 ఏళ్ళు అయ్యింది. ఉండే సిస్టమ్ ని డ్యామేజ్ చేసి ఇప్పుడు కంట్రోల్ రూమ్ కూడా లేకుండా మీరు చేసే పరిస్థితికి వచ్చారు. 15 నెలలు పసిపాప విశాఖపట్నంలో బెడ్ దొరకకుండా, ఆక్సిజన్ ఇవ్వకుండా, వెంటిలేటర్ లేకుండా చనిపోయే పరిస్థితికి వచ్చింది. ఇవన్నీ మీరు ఆన్సర్ చేసే పరిస్థితిలో ఉన్నారని అడుగుతుంది. ఎందుకు మహాప్రస్థానం ద్వారా డెడ్ బాడీస్ ఇంటికి తీసుకుపోయి ఏర్పాటు చేశారు? ఆ మహాప్రస్థానం వెహికల్స్ కానీ ఈ రోజు ఉంటే చాలా ఉపయోగపడేది. ఎందుకు చేశారు అంటే మీకు కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు పెట్టుకొని ప్రజలకు ఉపయోగపడే ఆపత్కాలంలో ఉపయోగపడేటన్ని తీసేయడం. ఏ విధంగా మీరు సమాధానం చెప్తారో చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇంకొక పక్కన ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్లు ఉన్నాయి, 230 రూపాయలు అన్నారు. ఎక్కడ అమలవుతుంది? ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఉంది, 496 రూపాయలు చెప్పారు. మీరు ఇచ్చారు జీవో, ఎక్కడనో ఉపయోగపడతా అమలవుతుంది. 24 గంటల్లో రిపోర్ట్లు వస్తాయని కోర్టులో అఫిడవిట్ చేశారు. 5 నుంచి 7 రోజులు అవుతారు. ఎవరన్నా డబ్బులు ఎక్కువ ఇస్తే వాళ్ళకు 24 గంటలు వస్తాయి. ఇవన్నీ కూడా ఈ మారిగా ఉంటే దేనికి సమాధానం చెప్పకుండా మీరే ఒక జీవో ఇచ్చారు. ఫ్యూనరల్ ఖర్చులకు 15,000 ఇస్తున్నారా? ఇప్పటికి 7,500 చనిపోయారు. ఎక్కడిచ్చారు చెప్పండి? అదే మాదిరిగా ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఉన్నారు. 7 రోజులు పనిచేస్తే 7 రోజులు ఆఫ్ ఇస్తా ఉన్నారు. వాళ్ళకి ఆ స్టాఫ్ ఉన్నారు. మొన్న ఒక నర్సు వచ్చి బాధపడుతూ, మేము కూర్చోవడానికి ఒక హాల్ కూడా లేదు, మేము 24 గంటలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం, మేము పనిచేస్తాం, మాకు కూడా కనీస వస్తువులు లేకుండా అంతా భారం అంతా మా మీద పడిపోయినప్పుడు మేము కూడా చేయలేకపోతున్నాం, చేయాలని మనసు ఉంది, కష్టకాలంలో ఆదుకోవాలి, ఒక సాటి మానవుడిగా నా బాధ్యత ఉంది, కానీ అది ఆదుకోవడానికి నాకు కన్స్ట్రెయింట్స్ ఉన్నాయని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క ఆ రోజు ట్రేసింగ్ సెంటర్స్ పెట్టారు. ఈరోజు ఉన్నాయి అవి. ఎక్కడన్నా ఐసోలేషన్ పెట్టి క్వారంటైన్ కమ్యూనిటీకి పెట్టి చేసే పరిస్థితి ఉంది, అవి లేవు. ఇంకొక పక్కన మీరు చూస్తే బెడ్స్ అన్ని 2020 ఆగస్టుకి 210 హాస్పిటల్ నోటిఫై చేస్తే ఏప్రిల్ 24కి ఈ సంవత్సరం 197 కేసులు పెరిగాయా లేదా? దానికి తగినట్టు యాక్షన్ ఉందా? యాక్షన్ ఉండే పరిస్థితి. 3 hours మీరు పెట్టిస్తా ఉంటున్నారు. ఎక్కడిచ్చారో చెప్పండి 3 hours. దీనికి సమాధానం చెప్పండి. ఇంకో పక్కన ఈరోజు మీరు చూస్తా ఉంటే
వెంటిలేటర్ ఉంటే నాన్ సీరియస్ పేషెంట్ అయితే 3,250 రూపాయలు, సీరియస్ పేషెంట్ ఉంటే 10,300 రూపాయలు అని చెప్పాలి. వెంటిలేటర్ ఉంటే 1,00,000 రూపాయలు తీసుకుంటారు. ఇది వాస్తవమా కాదా? ఈ సమస్యలు వచ్చాయా లేదా? మీ దగ్గర ఎక్కడ సిస్టమ్స్ ఉన్నాయి? ఆరోగ్యశ్రీ మీద మీరు ఇచ్చుంటే ఒక లెక్క చెప్పండి, ఎక్కడిచ్చారు? ఇంకో పక్కన ఎంప్లాయీస్, నెట్వర్కింగ్ హాస్పిటల్స్ ఉన్నాయి, వారు కూడా డబ్బులు ఇస్తే తప్ప ఎక్కడ జరిగే పరిస్థితి లేదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మీరు స్కూల్స్ తెలిసి 130-120 మంది టీచర్లు జరిపేదానికి బదులయ్యారు. పిల్లలంతా కూడా ఈరోజు దీన్ని కరోనా వైరస్ బారిన పడ్డారు. వాళ్ళు ఇంటికి వెళ్ళి పేరెంట్స్ కూడా రిస్క్ లో పడ్డారు. దీనికి మీరు కారణం కాకపోతే ఎవరు కారణం? ప్రభుత్వం అనేది ఒక పద్ధతి ఉంటుంది. ఈ రోజు నేను అడుగుతున్న స్ట్రైట్ కోసం 10వ తరగతి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పెడతా ఉంటున్నా. ఎవరిచ్చారు మీకు అధికారం? దేశంలో అన్ని రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ పరీక్షలు అన్ని క్యాన్సిల్ చేశారు. వాటిది గ్యారంటీ. మీరు ఏ గ్యారంటీ ఇస్తారు ప్రజల ప్రాణాలకి? మీరు ఇష్టానుసారంగా బిహేవ్ చేసి మీ చేతగాని నిర్ణయాల వల్ల, మీ అసమర్థత వల్ల రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించి మళ్ళా ఇలాంటి తప్పుడు పనులు చేస్తా ఉంటే ఏమనాలి వెళ్ళి? ఎందుకు మీకు పట్టింపు? అన్ని రాజకీయ పార్టీలు అడుగుతున్నారు, స్టూడెంట్స్ అడుగుతున్నారు, పేరెంట్స్ అడుగుతున్నారు. మా పిల్లల్ని బలైద్దండి, మా కుటుంబాలని లేనిపోని రిస్క్ లో పెట్టద్దండి. ప్రాణం ఉంటే పరీక్ష, ప్రాణం ఉంటే చదువు, ప్రాణం లేకపోతే చదువు చెప్తారు. ఐ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్ ఫర్ యూ. ఎందుకు ఈ మూర్ఖత్వం? ఎందుకు ఇంత తప్పుడు పనులు చేస్తారు? తప్పుడు పనులు చేసి ఎవరన్నా మాట్లాడితే వాళ్ళపైన కేసులు పెడతారు. అంటే పోలీస్ వ్యవస్థ అంటే ఇది, పోలీస్ రాజ్యం అంటే ఇది. ఈ సమయంలో అల్లా శ్రీనివాస్ యొక్క ఇల్లు కోల్చడమా? ఈ సమయంలో నరేంద్ర పైన తప్పుడు కేసులు పెట్టి వేధించడమా? ఇది పైశాచిక ఆనందం కాకపోతే ఏంటిది? ఒక పక్క రాష్ట్రం తగలబడతా ఉంది, ప్రజలు ఇబ్బందులు పడతా ఉంది, అందరి సహకారం తీసుకుని ఏ విధంగా కాపాడాలి అని ఆలోచించకుండా ఇష్టానుసారంగా చేయడం, ఏకపక్ష నిర్ణయాలు చేయడం చాలా దుర్మార్గం. నేను అడుగుతున్న ఇన్ని రోజులుగా ఎన్ని వ్యాక్సిన్లు ఇచ్చారు కదా? మీకు సిగ్గు అనిపించలేదా? అందరికీ ఫ్రీగా ఇస్తామని ఒక స్టేట్మెంట్ ఇస్తే అయిపోతుందా? 56 లక్షల మందికి ఇప్పటికి ఇచ్చారు. దాంట్లో ఒకసారి ఇచ్చి 45,45,000. రెండో వ్యాక్సిన్ అయిపోతే వాళ్ళకు కూడా డేంజర్. ఇప్పుడు వ్యాక్సిన్స్ దొరకదు, ఎక్కడ చూసినా నో వ్యాక్సిన్ బోర్డు పెట్టారు. యు ఆన్సర్ దిస్, సమాధానం చెప్పండి. ఇంకొక పక్కన 11 లక్షల మందికి మాత్రం రెండోసారి డోస్ ఇచ్చారు. ఇది చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరు కూడా 2 డోసులు వేసుకుంటేనే, 2 సార్లు వ్యాక్సిన్ వేసుకుంటే యాంటీబాడీస్ పెరుగుతాయి. అది కూడా రోజు అప్పటికే పెరగదు. ఫస్ట్ వ్యాక్సిన్ తర్వాత 1 మంత్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకొక వ్యాక్సిన్ వేసుకుంటే రఫ్గా, రెండో వ్యాక్సిన్ వేసుకున్న 1 మంత్ లో ఫుల్గా యాంటీబాడీస్ వస్తాయి. అంటే 2 మంత్స్ పడుతుంది. ఇప్పుడు మన వ్యాక్సిన్ ఇస్తే 2 మంత్స్ పడుతుంది. ఇప్పుడు రెండో వ్యాక్సిన్ ఇస్తే 1 మంత్ పడుతుంది. వాళ్ళకు కూడా మళ్ళీ కరోనా రాదని లేదు, వాళ్ళకు కూడా కరోనా వస్తుంది. కానీ వచ్చినా కూడా మైల్డ్గా వస్తుంది, తక్కువ ఖర్చుతో ఇంట్లోనే క్వారంటైన్ లో ఇది చేసుకునే పరిస్థితి వస్తుంది. అయితే వాళ్ళు కూడా క్యారియర్స్ గా ఉంటారు. వాళ్ళకి కరోనా వస్తే ఇంట్లో వాళ్ళకి అంటించే పరిస్థితి వస్తుంది, వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి ప్రమాదం వస్తుంది. అందుకే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా 18 years పైన ఇచ్చే పరిస్థితికి వచ్చామన్నారు. మన దగ్గర మీరు చూస్తే 3,50,00,000 మందికి వ్యాక్సిన్ వేయాలి. ఎప్పుడు వేస్తారు? మీరు ఆ దిశగా ఏమైనా ఆలోచించారు? ఒక నిర్దిష్టమైన కార్యక్రమం చేశారు, ఒక లెటర్ రాసాం, లెటర్ రాస్తే అయిపోతుందండి? పేపర్లో ప్రెస్ స్టేట్మెంట్లు ఇస్తే అయిపోతుందండి? ఏంటి మీరు చేసే పనులు ఇవన్నీ? ఇంకో పక్క రెమెడీస్ ఇవ్వాలి. ఈరోజు మనం చూస్తా ఉంటే 30,000 నుంచి 40,000 అవుతున్నారు. 6 డోసులు కావాలి. 6 సార్లు వేసుకుంటే దగ్గర దగ్గర 1,80,000 నుంచి 2,40,000. దాన్ని కూడా
కొన్ని దిక్కడ అవసరం లేకపోయినా వేసుకునే పరిస్థితి వస్తున్నాం. ట్రీట్మెంట్ ప్రోటోకాల్ సక్రమంగా చెప్పలేకపోతున్నాం, నాలెడ్జ్ని సరిగా ఇవ్వలేకపోతున్నాం. బాధ, ఆవేదన, చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే అమెరికాలో ఉండే నాదేళ్ల సత్య, సుందర పిచ్చాయి మాటలు చూస్తే మా గుండె పగిలిపోయింది. ఇండియాలో జరిగే విషయాలను చూస్తానని బాధపడ్డారు. కనీసం ఆ కన్సర్న్ ముఖ్యమంత్రి కానీ మంత్రులు లేకపోవడం చాలా దుర్మార్గం. ఆ విషయం వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే అడుగుతున్నా, ఇప్పటి వరకు మీరు చేసిన పనులు చాలా దుర్మార్గం, చాలా బాధాకరం. ఇవన్నీ వదిలిపెట్టండి. వ్యవస్థల్ని నాశనం చేయడం, పైశాచిక ఆనందాన్ని పొందడం, దానికి తిరిగి అవినీతి మీద పెట్టడం, ఇది ఒక హాబీ కింద మీకు తయారైపోయింది. అన్ని కలిపి ఈరోజు రాష్ట్రానికి కరోనా వచ్చి మొత్తం ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. మామూలుగా కాదు, తిరిగి కోలుకోలేంత వచ్చింది. ప్రజలంతా కూడా సైకలాజికల్ గా బాగా భయపడిపోయే పరిస్థితికి వచ్చారు. సైకలాజికల్ ట్రామా ఫేస్ చేసే పరిస్థితికి వచ్చారు. అనారోగ్యం, కొంతమంది ఇష్టానుసారంగా ఇంజక్షన్లు వేసుకోవడం, ఆర్థికంగా మొత్తం దివాలా తీయడం, ఇంకొక పక్కన చూస్తే అనారోగ్య సమస్యలు తెచ్చుకోవడం కూడా జరుగుతున్నాయి. ప్రాణాన్ని కాపాడుకోవాలి కాబట్టి అక్కడ స్థానికంగా ఉండే డాక్టర్లు చెప్పిన దానికి కానీ వాళ్ళకి తెలిసిన దాని ప్రకారం చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఒక పక్క ఆర్థికంగా చితికిపోయారు, ఆదాయాలు తగ్గిపోయినాయి. ఇంకొక పక్కన చూస్తా ఉంటే ఆరోగ్యం చెడిపోయింది. సైకలాజికల్ గా ఎక్కడ కూడా పిల్లలు కూడా స్కూల్కి పోలేకుండా 1.5 years నుంచి బాధపడే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా మనుషుల యొక్క దీనిపైన పనిచేసే పరిస్థితి వచ్చింది. ఏంటి మీ అడ్వర్టైజ్మెంట్? ఎందుకు ఆ ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్? అది ఒక ఆనందమా మీకు? ఐ మస్ట్ స్ట్రైట్ క్వశ్చన్, యు ఆన్సర్ దిస్. ఈ బాధ్యత ఉందా మీకు? మీకు మనసు ఏ విధంగా ఒప్పుతుంది? ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడమేంటి? వేరే ప్రోగ్రామ్స్ అన్ని ఏదో చేసేస్తున్నామని ఎవరికి కావాలండి? మనుషులు బతికితే, ప్రాణాలు ఉంటే తర్వాత ప్రోగ్రామ్. అసలు ప్రాణాలకే ముప్పు వచ్చినాం. కుప్పలు కుప్పలుగా మనుషులు చనిపోతా ఉంటాయి. దాని మీద పట్టించుకోకుండా, దాని మీద సమీక్షలు చేయకుండా, ఎవరో క్యాబినెట్ చేస్తారు, ఇంకొకరు చేస్తారు, మేము మాత్రం పెత్తనం చేస్తాం, కేసులు పెడతా ఉంటాం. ఏమనుకుంటున్నారు? ప్రజల ఆరోగ్యంతో ఆడుకునే హక్కు మీకు లేదు. ప్రజల ప్రాణాలు కాపాడడానికి మీరు వచ్చారు. ఫస్ట్ ఈరోజు ప్రాణాలకే ముప్పు ఉంది, దాన్ని కాపాడే బాధ్యత మీరు తీసుకోండి. అంతేగాని మాకు అధికారం ఉందని ఇష్ట ప్రకారం చేస్తే మాత్రం చాలా చరిత్రహీనులుగా మిగిలిపోతారు, చాలా సమస్యలు వస్తాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొకసారి హెచ్చరిస్తున్నాం. అయితే ఈ సందర్భంగా ప్రభుత్వం మొండి పట్టుదల వదిలిపెట్టి ఇమ్మీడియట్ గా మీరు చేయాల్సింది, ఏదైతే 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఉన్నాయో ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయండి. పిల్లలు ఉంటేనే చదువు, ప్రజలకు ప్రాణాలు ఉంటేనే మన బ్రతుకు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మన ప్రాణాలు పోయిన తర్వాత ఈ రోజు ఎవరు బతుకుతారు, ఎవరు ఉంటారు తెలియని పరిస్థితికి వచ్చింది. మొన్నటి వరకు నాకు చాలా ముఖ్యంగా కావాల్సిన వాళ్ళు ఈరోజు లేదు. మనసు ఆందోళన కలుగుతుంది. టీవీల్లో చూస్తా ఉంటే ఎక్కడికక్కడ వీళ్ళు చనిపోయారు, వాళ్ళు చనిపోయారు, ఇంతమంది చనిపోయారు చేస్తా ఉంటే ఏ విధంగా తట్టుకోగలుగుతాం? ఏ విధంగా గుండె నిబ్బరం వస్తుంది? ఇంకొక పక్కన ఎక్కడ చూసినా శ్మశానంలో కనీసం కాల్చడానికి కూడా టైమింగ్స్, అక్కడ కూడా డబ్బులు తీసుకునే పరిస్థితి, అక్కడ కూడా రొటేషన్లు పెట్టే పరిస్థితి. ఎక్కడికి పోతున్నాయండి? మీరు ఇవన్నీ ఫోకస్ చేసి ఒక పద్ధతి ప్రకారం చేయడం కాకుండా ఇవన్నీ చేయడం మంచిది కాదు. అదే సమయంలో ఈరోజు మొత్తం ప్రజల ప్రాణాలు కాపాడడానికి ప్రాధాన్యత ఇవ్వండి. వాళ్ళ ఆరోగ్యం, కరోనా వ్యాక్సిన్ గురించి, కరోనా గురించి ఎట్లా చేయాలో చేయండి. ఆన్ వార్ ఫుటింగ్ ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇప్పించే బాధ్యత తీసుకోండి. మీరేదో నేను ఊరికే ఇస్తాను మాటలు చెప్పడం కాదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ ఇచ్చారు. ఆల్ ఇండియా కంటే తక్కువ వ్యాక్సినేషన్ మన రాష్ట్రంలో అయింది.
దానికి కారణం ఏంటి? యు ఆన్సర్ దిస్. వాళ్ళు ఇచ్చే వ్యాక్సిన్ ఫ్రీగా ఇస్తా అన్నారు. అవసరమైతే మీరు నెగోషియేట్ చేసి ఉండాలి. ఇప్పటికే మాట్లాడి మనం కూడా వ్యాక్సిన్స్ తీసుకొని అందరికి కూడా అందుబాటు. ఎక్కడ పోయినా, ఏ హాస్పిటల్ పోయినా ఎక్కడ నో స్టాక్ బోర్డు. రెండో వ్యాక్సిన్ కోసం ప్రతి ఒక్కరు తాపత్రయపడే పరిస్థితి. దీనికి ఏ విధంగా ఒక ప్రణాళిక లేకుండా, ఒక పద్ధతి లేకుండా, ఇష్టానుసారంగా ఏం చేసినా జరిగిపోతుందని మీరు పోతే చాలా ప్రమాదం వస్తుంది. ఇప్పటికే చాలా ప్రమాదంలో ఉన్నాం. ఇంకా రాబోయే 2-3 వారాల్లో ఇంకా ప్రమాదాలు ఎక్కువ వస్తాయి. నిపుణులందరూ హెచ్చరిస్తున్నారు. ఈరోజు ఒక చెప్తా ఉంటే మన దగ్గర 70,000-80,000 వెంటిలేటర్స్ ఉన్నాయి. కనీసం 5 లక్షల వెంటిలేటర్స్ కావాలి. అదే సమయంలో మన దగ్గర ఆక్సిజన్ ఎప్పటికప్పుడు టైప్ చేసి దీన్ని పర్ఫెక్ట్ గా చేయాలి. ఇది కాకుండా డాక్టర్స్ కావాలి, నర్సెస్ కావాలి, హాస్పిటల్స్ బెడ్స్ ఉంటే చాలదు. వెంటిలేటర్స్ ఇంకా కూడా కొన్ని వెంటిలేటర్స్ చూస్తుంటే రిపేర్లో పెట్టే పరిస్థితికి వచ్చారు. మెడ్టెక్ పార్క్ పెట్టాం. మెడ్టెక్ పార్క్ లో మనం తయారు చేసుకుంటే వెంటిలేటర్స్ దేశానికి ఇచ్చేవాడు. మీరు పబ్లిసిటీకి ఉపయోగించుకున్నారు. దాన్ని కూడా విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చాడు. అన్నది బెస్ట్ కాన్సెప్ట్. దేశంలో ఎక్కడన్నా మెడికల్ ఎక్విప్మెంట్ మొత్తానికి సప్లై చేసే పరిస్థితి ఈ మెడ్టెక్ పార్క్ రావాలని ఇంటిగ్రేట్ జోన్ కింద పెడితే దాన్ని కూడా భ్రష్టు పట్టించే పరిస్థితికి వచ్చారు. వ్యవస్థల్ని ఎప్పుడైతే ధ్వంసం చేశారో అప్పుడే ఈ రాష్ట్రానికి అరిష్టం స్టార్ట్ అయ్యింది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మంచి చెడులు విశ్లేషణ చేయండి, ప్రాధాన్యతలు విశ్లేషణ చేయండి, మంచి ప్రాజెక్టులు ముందుకు తీసుకెళ్ళండి. అదే హైదరాబాద్ లో ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి వచ్చినా, తర్వాత వచ్చిన వాళ్ళు వచ్చినా అందరూ కూడా కంటిన్యూ చేశారు. ఈ రోజు ఆ ఎకో సిస్టమ్ దెబ్బతినకుండా హైదరాబాద్ రాష్ట్రం బాగుపడే పరిస్థితి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి వీళ్ళు. ఇంకొక పక్కన ఈరోజు మనం చూస్తే అందరికీ ఉపాధి లేకుండా టీచర్స్ ఎక్కడికక్కడ ఏ పని చేయలేక, పనులు లేక, కనీసం తిండి కూడా లేకుండా అవసరపడుతున్నారో అలాంటి టీచర్స్ కానీ ఒక్కరు కాదు. ఎవరైతే అసంఘటిత కార్మికులు మొత్తం దెబ్బతినేశారు అలాంటి వాళ్ళకు లైవ్లీహుడ్ కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. వాళ్ళకు లైవ్లీహుడ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్లియర్ గా చేసి రియల్ టైం డాష్ బోర్డ్ క్రియేట్ చేసి మీరు పెట్టి దాన్ని మానిటర్ చేసే పరిస్థితి రండి. ఇంకా ఏదో మేము అక్కడ బెడ్లు పెట్టాం, ఒక జియో ఇష్యూ చేసాం, అయిపోయింది. జియోలు ఇష్యూ చేస్తేనే పనులు అయిపోయి కూడా చాలా మంది చేయగలుగుతారు. కానీ దాన్ని అమలు చేసి ఫలితాలు రాబట్టగలిగినప్పుడే దాని యొక్క విలువ తెలుస్తుంది. ఫలితాలు రాకుండా బుకాయింపులు, బెదిరింపులు వీటితో జరగవు. ఆ విషయం కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా చేసి వ్యాక్సినేషన్ ఎలిజిబుల్ పర్సన్స్ అందరికి ఇస్తేనే స్ప్రెడ్ ఆగుతుంది. ఈ ఎపిసోడ్ ఈ రోజుతో కాలేదు. మీరు అదర్ యాక్టివిటీస్ పైన, ఇంకొకటి విధ్వంసాల పైన మాని ఈరోజు మీరు చేయాల్సింది కరోనా పైన కాన్సన్ట్రేట్ చేయండి, ఫోకస్ చేయండి. మేమందరం సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మనిషి బతుకుంటేనే రాజకీయం చేస్తాం, మనిషి బతుకుంటేనే తర్వాత ఏమైనా చేయగలుగుతాం. మనుషులే లేనప్పుడు రాజకీయాలు చేసే పరిస్థితి లేదు. లేకపోతే మన ఇష్ట ప్రకారం మనం యాక్టివిటీ కూడా చేయడానికి వీలు కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఫోకస్ అంతా దీని మీద పెట్టి దీన్ని కరోనా స్ప్రెడ్ కావడానికి ఎలాంటి చర్యలు మీరు చేపట్టినా అది రాష్ట్రానికి విఘాతం కలిగే పరిస్థితి వస్తుంది. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు వ్యక్తుల కంటే గవర్నమెంట్ కొంతవరకు చేసే అవకాశాలు ఉన్నాయి. ఒక వరదలో, ఒక తుఫాను వస్తే అందరం పోతాం, కానీ ఈరోజు అందరం పోలేకపోతున్నాం. మనల్ని మనం కాపాడుకుంటూనే ఇతరులు కాపాడాలి, సమాజాన్ని కాపాడాలి. ఆ బాధ్యత మనం తీసుకునే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వానికి రెగ్యులేటరీ అధికారాలు ఉన్నాయి. మీరు కొన్ని ఇన్సిస్ట్ చేసి మాస్కులు పెట్టుకోమనడం, సోషల్ డిస్టెన్స్ పాటించమనడం, క్వారంటైన్ సెంటర్స్కి ఎవరికైనా వస్తే రమ్మనడం, ఇలాంటివన్నీ కూడా చేసి
ఎక్కడికక్కడ గైడ్ చేసే బాధ్యత మీ పైన ఉంది. దాన్ని వదిలిపెట్టి ఏదో అపోజిషన్ పైన విమర్శలు చేస్తే మీకేదో లాభం వస్తుంది, పబ్బం గడుపుకుంటా ఉంటే మాత్రం మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎనఫ్ ఈజ్ ఎనఫ్. మీరు చేసిన తప్పుడు పనులను అయినాయి. ఇంకా అవన్నీ వదిలిపెట్టి ఈరోజు ఒక బాధ్యతగా ప్రజలను కాపాడే బాధ్యత తీసుకోండి. అది తీసుకోకపోతే మాత్రం నేను చెప్తున్నా చాలా దుర్మార్గం, అది చాలా నీచం కూడా. ప్రజలు కూడా క్షమించే పరిస్థితులు ఉండరు. కానీ మాదేం పోయింది, వాళ్ళు ఉంటే ఉంటారు, పోతే పోతారంటే మాత్రం ఇది బాధ్యత రాహిత్యం అవుతుంది. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ప్రభుత్వ నేరం కింద వస్తుంది. నిన్న చెన్నై హైకోర్టు అడిగారు, ఎలక్షన్ కమిషన్ అడిగారు, మీరు కరోనా వైరస్ స్ప్రెడ్ కావడానికి చేశారు, మీ మీద కేసులు పెట్టకూడదు. వాస్తవం కూడా ఇవన్నీ మనం ఆలోచించుకోవాలి. మనకెవరికి అధికారం లేదు. మన ప్రాణాలు ఉంటే చాలు, ఎదుటి వాళ్ళ ప్రాణాలకి విలువ లేదు, లెక్క లేదు, వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు అనే యాటిట్యూడ్ ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఒక బాధ్యతగా ప్రవర్తించాలి. సమాజం కోసం ప్రతి ఒక్కరు కూడా, ప్రత్యేకంగా ప్రభుత్వంలో ఉండే అధినేతలు ఒక బాధ్యత కలిగి ప్రవర్తించాలి తప్ప బాధ్యత రాహిత్యంతో ముందుకు పోవడం చాలా మంచిది కాదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పటికప్పుడు నేను చెప్తున్నా, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. కనీసం వేలి ముద్రలు లేపిస్తారు. ఇప్పుడు కూడా మీరు ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు పెన్షన్లు ఇవ్వడానికి, రేషన్ ఇవ్వడానికి. ఒక అతను ఫింగర్ ప్రింట్ పెడితే మళ్ళీ ఇంకొక అతను పోతే అతను ఫింగర్ ప్రింట్ పెడితే స్ప్రెడ్ అవుతుందని ఆ మాత్రం విశిక్షణ కూడా లేదా మీకు? ఏమైపోతుంది? యూ ట్రస్ట్ దా, వెరిఫై చేసుకోండి. అంతేగాని ఇలాంటి పనులు చేయడం ఇది కరెక్ట్ కాదు. ఎక్కడైతే కరోనా టచ్ పాయింట్ వస్తుందో, కరోనా స్ప్రెడ్ కావడానికి దోహదం చేసే ఎలాంటి చర్యలు కూడా మీరు తీసుకోవడానికి వీలు లేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇమ్మీడియట్ గా మీరు అంటున్నారు మేము పరీక్షలు పెడతాం, ఏదో వాళ్ళకందరికీ మాస్కులు ఇస్తాం, లేదంటే శానిటైజ్. ఏం శానిటైజ్ చేస్తారు? బస్సుల్లో పోతారు, ఒకరికి ఉంటుంది, పక్క కూర్చుంటారు, వీళ్ళకి రాదా? లేదు, దిగుతారు, బస్ స్టాండ్ లో ఉంటారు, 10 మంది ఉంటారు, వాళ్ళకి రాదా? అక్కడి నుంచి నేరుగా దీనికి వెళ్తారు, 10 మంది స్టూడెంట్స్ అంతా బయట నిలబడుకుంటారు, లోపల పోయి మునుపు అక్కడ ఒకరికి ఉంటుంది, మిగిలిన వాళ్ళకి రాదా? మాస్క్ వేసుకుంటూ కూడా రాదా? మాస్క్ వేసుకున్న 24 గంటలు పెట్టుకున్నప్పుడు ఎక్కడో ఇక్కడ తీస్తే అక్కడి నుంచి స్ప్రెడ్ అయ్యే ప్రమాదం వస్తుంది. లోపలికి పోతారు, పక్కన కూర్చుంటారు, టీచర్లు వస్తారు, దగ్గర ఉంటారు, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయలేం. ల్యాబొరేటరీకి పోతాం, ఆ ల్యాబొరేటరీకి పోయినప్పుడు ఓసారి కొన్ని అయితే కెమికల్స్ వీళ్ళు కూడా మౌత్ కూడా వాడే పరిస్థితి వస్తుంది. శానిటైజేషన్ చేయలేం. ఇవన్నీ ఏ విధంగా మీరు సమాధానం చెప్తారు? ఇవన్నీ కూడా ముందు దీన్ని నియంత్రణ చేయడానికి చర్యలు ఉన్నాయి తప్ప ఇంకోటి కాదు. అందుకే నేను ఒకటే కోరుతున్నా, ఈ బ్రాందీ షాప్లు ఓపెన్ చేయడం, అందరు క్యూలో నిలబడుకోవడం, ఇవన్నీ కూడా చాలా దుర్మార్గమైన కార్యక్రమాలు. మీ స్వార్థం కోసం, మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం జాతిని తాకట్టు పెట్టడం అనేది చాలా ద్రోహం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మనం జాగ్రత్తగా ఉండాలి. మన వల్ల మనం కాపాడుకుని బాధ్యతగా ప్రవర్తిస్తే తప్ప మనం ఈ యొక్క కరోనా నుంచి బయటపడలేం. ఇది చాలా భయంకరంగా వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఈ రోజు చూస్తే 3,61,000 మందికి వచ్చిందంటే, అది కూడా టెస్ట్లన్నీ అరాకొరా చేస్తేనే ఈ నెంబర్ ఉందంటే ఇంకా ఎన్ని ఉన్నాయో మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఒక్కొక్క వ్యక్తి 10 మందికి కానీ స్ప్రెడ్ చేసే పరిస్థితి వస్తే టెస్ట్ చేసినట్టే తక్కువ. ఒక్కొక్కరు 5 మంది 10 మందికి కానీ స్ప్రెడ్ చేసే పరిస్థితి వస్తే తెలుసో తెలియకో, లేకుంటే వీళ్ళకు అంతవరకు కరోనా అని తెలియకుండా కూడా స్ప్రెడ్ చేసే పరిస్థితి వస్తే అక్కడి నుంచి ఇది ఎంత ఫాస్ట్ గా వెళ్ళిపోతుందో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పక్క మెడిసిన్స్ అందుబాటులో లేవు, ఇంకొక పక్కన హాస్పిటల్స్ లో బెడ్స్ అందుబాటులో లేవు,
ఐసీయూలు అందుబాటులో లేవు, ఆక్సిజన్ అందుబాటులో లేదు. కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా మీ ప్రాణాలు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వీలైనంత వరకు ఇంటికే పరిమితం కావడం, ఆన్లైన్లో పని చేసుకోవడం, తప్పనిసరి అయితే మాస్క్ పెట్టుకొని బయట వెళ్ళడం, అన్ని జాగ్రత్తలు తీసుకొని మనం ఉండాల్సిన అవసరం ఉంది. ఆ విషయం కూడా ప్రతి ఒక్కరికి శానిటైజర్స్ని కరెక్ట్గా వాడడం, ఇవన్నీ కూడా ప్రజలందరూ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే మనం డూస్ అంటున్నట్టు చెప్తూనే ఉన్నాం, ఏది చేయాలి ఏది చేయకూడదని, అవి ఫాలో కావాల్సిన అవసరం ఉంది. అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఒక రాజకీయ పార్టీ కానీ, ఒక ఆర్గనైజేషన్స్ కానీ, కార్పొరేట్ సెక్టర్ కానీ, ప్రభుత్వాలు కానీ, ఇంకా మిగిలిన ఆర్గనైజేషన్స్ కానీ, అందరికీ బాధ్యత ఉంది మనందరి పైన. ఇది చరిత్రలో ఎవ్వరూ ఊహించని సంక్షోభం, ఊహకందని సంక్షోభం. ఏదో ఫిక్షన్ లో కూడా ఎక్కడ రాయలా, ఇలాంటి వస్తాయని కూడా రాయలా. అలాంటి సంక్షోభంలో మనందరం ఉన్నాం. ఇలాంటి సమయంలో మనందరికీ బాధ్యత ఉంది. మన వల్ల మనం కాపాడుకోవడం, తెలిసిన వాడు 10 మందిని కాపాడడం, మనం తెలిసిన విషయాలు వాళ్ళకు కూడా చెప్పడం, ఎవరికైనా వస్తే ఏం చేయాలనో వాళ్ళకు కూడా జాగ్రత్తలు తీసుకునే విధంగా మనం చేయడం అవసరం. ఈ వ్యాక్సిన్ ఇవన్నీ విషయాల్లో ఆర్గనైజేషన్స్ కూడా లీడ్ తీసుకోవాలి. మీ ఎంప్లాయీస్ని కానీ, మీ సహచరులు కానీ మీరు కాపాడుకునే బాధ్యత మీరు కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనందరం కూడా సమిష్టిగా చేస్తే తప్ప, అందరం కలిసి ముందుకు పోతే తప్ప ఇక్కడి నుంచి మనం బయటపడే పరిస్థితిలో ఉండవు. ఆ విషయం గుర్తుపెట్టుకుని ఆల్ ఎంప్లాయీస్, కన్సర్న్ పీపుల్ కూడా దీన్ని చేయాల్సిన అవసరం ఉంది. నేను అందుకనే మరొక్కసారి మా పార్టీ కూడా ఆలోచించాం. కొంతమంది అమెరికా నుంచి కూడా బెస్ట్ ప్రాక్టీసెస్, మెడికల్ నాలెడ్జ్ అంతా కూడా వాళ్ళకి ఎక్కువ ఉంటే వాళ్ళు కూడా లైన్లో తీసుకున్నాం. ఆన్లైన్లో కూడా పార్టీలో కూడా కొంతమందికి వస్తే హెడ్ క్వార్టర్స్లో వాళ్ళకందరికి ట్రీట్మెంట్ ఇప్పించాం. అది ఫలితాలు బాగా వస్తే లోకల్ డాక్టర్ని పెట్టుకుని వాళ్ళు చెప్పేదానికి వీళ్ళు ఇచ్చే నాలెడ్జ్కి 2 బేరీ చేసుకుని ఏ విధంగా చేస్తే ఈ సమస్య పరిష్కారం చేయగలుగుతామో దానికి ఒక కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. ప్రజల సహకారంతో, పార్టీ కార్యకర్తల యొక్క సహకారంతో, నాయకుల సహకారంతో దీన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్లి ఎంతవరకు మా బాధ్యత కింద, పార్టీ బాధ్యత కింద చేయాలో చేయడం కోసం ముందుకు పోతున్నాం. ఒకప్పుడు కృష్ణా ఫ్లడ్స్ చూస్తే ఒక పిలిపిస్తే 15 కోట్ల రూపాయలు వచ్చి ఎక్కడికక్కడ ప్రభుత్వంతో సమాంతరంగా మేము చాగలిగాం. ఇంకొక పక్కన ఉత్తరాఖండ్లో ఒకసారి ఇదే మరిగా వరదలు వచ్చి తెలుగు వాళ్ళకి చిక్కకపోతే నేరుగా అక్కడ వెళ్ళి వాళ్ళ పరామర్శించి ప్రత్యేకమైన విమానాలు పెట్టి నేరుగా ఇక్కడికి డిఫరెంట్ ప్లేస్లో విమానాల్లో దించి మళ్ళా కార్లు పెట్టి ఇంటికి తీసుకెళ్ళాం. ఎందుకంటే అంత ట్రామా ఆ రోజు వాళ్ళు అనుభవించే పరిస్థితి వచ్చారు, భయపడిపోయారు. అందుకనే ఇమ్మీడియట్గా ఇంటికి రావాలని ఒక బాధ, ఆవేదన ఉంది. తీసుకొచ్చి ఇంటికి వదిలిపెట్టాం. ఈరోజు దానికంటే ఎక్కువ ప్రమాదం ఉంది. ఆలోచించి ఇంట్లో నుంచి బయట రాలేకపోతున్నారు. ఆలోచించి ఇవన్నీ పేపర్లో, టీవీలు చూస్తాను భయపడిపోయే పరిస్థితికి వస్తున్నారు. ఇది యథార్థం. అదే సమయంలో మనం భయపడి చేయగలిగింది ఏమి లేదు, భయపడవలసిన అవసరం లేదు. ముందు జాగ్రత్తలు తీసుకోవడం తప్ప ఇంకొక మార్గం లేదు. పార్టీ పరంగా కూడా దీనికి శ్రీకారం చుడుతున్నాం. ఎంతవరకు చేయగలుగుతామో పార్టీ కూడా చేసుకుంటూనే, ఏదైనా ప్రభుత్వం చేయకుండా పార్టీ లేకుంటే ఆర్గనైజేషన్ ఒకటే చేసే పరిస్థితి లేదు. మళ్ళీ ఒకసారి డిమాండ్ చేస్తున్నా, ప్రజలందరి సహకారం తీసుకుని, ప్రతి ఒక్కరి సహకారంతో ప్రభుత్వాలు బాధ్యతగా ప్రవర్తించాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా బాధ్యత తీసుకుని బాధ్యత రాహిత్యంగా కాకుండా ఈ కష్టకాలంలో కూడా ఇష్టానుసారంగా మీ ఇష్ట ప్రకారం బిహేవ్ చేసి ఏదో ప్రత్యర్థుల్ని ఇబ్బంది పెడితే చాలు, ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద దాడి చేస్తే చాలు అనుకునే వ్యవహారాన్ని కట్టిపెట్టండి. మీకు అధికారం ఇచ్చారు, ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసి ప్రజల ప్రాణాలు కాపాడడానికి చూడండి, కానీ ప్రజల ప్రాణాలు బలిగొనడానికి మాత్రం చేయొద్దని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ, హెచ్చరిస్తూ, చేయాలని చెప్పి కూడా గట్టిగా చెప్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. రాకేష్ గారు తమ ప్రశ్న అడగగలరు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్కారం లోకేష్. సార్ ఇప్పుడు పరీక్షలు రద్దు చేయమని మీరు డిమాండ్ చేస్తున్నారు. లోకేష్ గారు కూడా ఇప్పటికే టౌన్ హాల్ మీటింగ్లు పెట్టారు, గవర్నర్ గారికి కూడా లేఖ రాశారు. మిగతా పార్టీలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. కానీ నిన్న కూడా
విద్యాశాఖ మంత్రి చాలా స్పష్టంగా జూన్ ఫస్ట్ వీక్ లో పరీక్షలు నిర్వహిస్తామని ఆయన ప్రకటన ఉంది. ఒక పక్క కరోనా ఏమో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి సార్. నేను ఒకటే చెప్తున్నా, ఆ మంత్రికి కానీ ఈ ముఖ్యమంత్రికి కానీ హక్కు లేదు. నేను అడుగుతున్న ఇద్దరిని, రేపు జరగబోయే పరిణామాలకన్నిటికీ మీదే బాధ్యత. మీరు రాసి ఇవ్వగలుగుతారు ఎవరు చనిపోరని, మీరు రాసి ఇవ్వగలుగుతారు ఎవరికి రాదని, వచ్చిన తర్వాత మిమ్మల్ని ఏం చేయాలి? ఈ క్వశ్చన్ నేను అడుగుతున్నా. ప్రభుత్వమే హత్యలు చేసే పరిస్థితి రావద్దండి. పిల్లలు బతుకుంటే, పేరెంట్స్ బతుకుంటే తర్వాత పరీక్షలు, 1 సంవత్సరం పరీక్షలు ప్రపంచంతో వినాయి. మీ చేతగానితనం వల్ల ఈ మారిగా వచ్చింది. మీరు కానీ దీన్ని కంట్రోల్ చేస్తుంటే పరీక్షలు పెడితే ఎవరు అబ్జెక్ట్ చేసేవారు కాదు. ఈ పాండమిక్ అయితే ఉధృతంగా వెళ్తా ఉంది. మళ్ళా రాబోయే వారంలో ఎక్కడుంటామో ఎవరికి తెలియని పరిస్థితి, రాబోయే 3 వారాల్లో ఏమవుతుందో తెలియని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో మీరు పరీక్షలు పెడతామని బెదిరించడం ఇది మంచిది కాదు. అందరూ విజ్ఞప్తి చేస్తున్నారు. పేరెంట్స్, స్టూడెంట్స్, ఇంటలెక్చువల్స్, సోషల్ రిఫార్మర్స్, పాలిటీషియన్స్ అందరూ విజ్ఞప్తి చేస్తా ఉంటే మీ ఇష్ట ప్రకారం మీ ఇంట్లో పిల్లలు పెట్టుకొని చేయండి. మీరు వేరే పిల్లలతో వాళ్ళ జీవితాలతో ఆడుకుంటారు. మీరు నేను అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్, నీ ప్రాణం వేరే, వాళ్ళ ప్రాణాలు వేరే. ఇది మంచి పద్ధతి కాదు. ఆ విషయం మంత్రి గుర్తుపెట్టుకోవాలి, ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకోవాలి, కాంగ్రెస్ నాయకులు కూడా గుర్తుపెట్టుకోవాలి. బాధిత రాహిత్యానికి కూడా ఒక అద్దు ఆపు ఉంటుంది. ఇది వితండవాదం, మూర్ఖత్వంగా పెట్టుకొని చేస్తే మాత్రం చాలా ప్రమాదం వస్తుంది. మీరు ఫస్ట్ కంట్రోల్ చేయండి వైరస్, అప్పుడు పరీక్షలు పెట్టండి. నాకేం అబ్జెక్షన్ లేదు. అట్లా కాకుండా పిల్లలు ఏమైపోయినా పర్వాలా, పేరెంట్స్ ఏమైపోయినా, ఒక విద్యార్థి పరీక్షకు వచ్చి 60-70 సంవత్సరాలు ఉండే పేరెంట్స్కి పోయి అంటిస్తే ఏమవుతారండి? నువ్వు బెడ్ ఇచ్చే పరిస్థితిలో ఉన్నావా, వెంటిలేటర్ ఇచ్చే పరిస్థితిలో ఉన్నావా, మెడిసిన్స్ ఇచ్చే పరిస్థితిలో ఉన్నావా, వాళ్ళకందరికీ వ్యాక్సినేషన్ ఇచ్చే పరిస్థితిలో ఉన్నావా? ప్రజలు ప్రాణాలని కాపాడే బాధ్యత మీకు ఉందా లేదా? ప్రజలకు ఆరోగ్యాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్స్, యు ఆన్సర్ దిస్. అంతేగాని దాని మీద ప్రాధాన్యత లేదు. పరీక్షలు పెడతా, పరీక్షలు అంటే ఏంటి? అందరూ వద్దన్నారు, నేను పెట్టాను. ఇది ఎక్కడ చేదస్తామండి? వితండవాదమే. వితండవాదం చేసి కానీ రాష్ట్రానికి తగలబెడితే మాత్రం తగలబెట్టారు. ఇప్పటికే ఎక్కడ చూసినా పోయి ఒకసారి చూడండి, శ్మశానాలు ఏమైనాయి? కుప్పలు కుప్పలుగా. కనీసం తండ్రి చనిపోతే కొడుకు పోలేని పరిస్థితి, భార్య చనిపోతే భర్త పోలేని పరిస్థితి, భర్త చనిపోతే భార్య పోలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు వచ్చి మానవతకే ముప్పు తెచ్చే పరిస్థితి వస్తా ఉంటే ఈ కరోనా వల్ల ఇప్పుడు కూడా మేము పరీక్షలు పెట్టాలని బెదిరిస్తారా? మంచిది కాదు. వెరీ క్లియర్ ఇన్ దాట్. కావాలంటే ఆ స్టూడెంట్స్ అందరూ అడగండి, వాళ్ళందరూ ఒప్పుకుంటే పరీక్షలు పెట్టండి. పేరెంట్స్ని అడగండి, వాళ్ళు ఒప్పుకుంటే పెట్టండి. వాళ్ళు ఒప్పుకోకుండా మీరు బలవంతంగా పరీక్షలు పెట్టే హక్కు మీకు లేదు. ప్రభుత్వం ఉంది కాబట్టి నా ఇష్ట ప్రకారం చేస్తానంటే మాత్రం చెల్లదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. రామారావు గారు తమరు ప్రశ్న అడగగలరు. సార్ నమస్తే అండి. నమస్కారం సార్, సీఎం ఇంత క్రితం కూడా మీటింగ్ లో 10th ఎగ్జామ్స్ పెట్టకపోతే, 10th అనేది బేసిక్ కాబట్టి 10th ఎగ్జామ్స్ పెట్టకపోతే వాళ్ళకి మార్కులు లేకపోతే వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, తర్వాత హైయర్ స్టడీస్ కి ఇబ్బంది అవుతుంది అని చెప్తున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, సిబిఎస్ఈ ఎవరు చెప్పారన్న? ఇప్పుడే సీఎం చెప్పారండి. సీఎం చెప్పాడా? ఇప్పుడు సీఎం ఇంతకు ముందే చెప్పారండి, ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్. ఓకే, చెప్పండి. అయితే సిబిఎస్ఈ తర్వాత ఐసిఎస్ఈ 10th స్టాండర్డ్ మొత్తం రద్దు చేశారండి. మన పక్కనున్న తెలంగాణలో రద్దు చేశారు, కర్ణాటకలో రద్దు చేశారు. దాదాపుగా 20, నిన్న లోకేష్ గారు చెప్పే దాని ప్రకారం 20 రాష్ట్రాల వాళ్ళు ఎగ్జామ్స్ రద్దు చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ రద్దు చేశారు, సెకండ్ ఇయర్ పోస్ట్ పోన్ చేశారు. బట్ రేపు మనకి మే 5వ తేదీ నుంచి ఇంటర్ బిగిన్ అవుతున్నాయండి. దాని గురించి ఎవరు ఏం మాట్లాడటం లేదు. పిల్లలు, పేరెంట్స్ అంతా డ్రామాలో ఉన్నారండి. అందుకే నేను అడిగేది ఏంటంటే, ఈ వితండవాదం వద్దు. 10వ తరగతి పరీక్షలు పెట్టకపోతే వాళ్ళ జీవితాలంతా అంధకారం.
వాళ్ళు బతుకుంటే కదండి. బిగిన్ అవుతాయి. దాని గురించి ఎవరు ఏం మాట్లాడతారు? పిల్లలు కాదండి, వాళ్ళు బతుకుండాలి కదా, వాళ్ళ తల్లిదండ్రులు బతుకుండాలి కదా, వాళ్ళు చూసుకోవాలి కదా. ఇప్పుడు ఆల్ ఇండియా లెవెల్లో 20 రాష్ట్రాల్లో పరీక్షలు వాయిదా ఇస్తే వాళ్ళకంటే మేధావి నువ్వు. నీకేం తెలుసు? మానవత్వం ఉందా నీకు? అదే మాదిరిగా ఈరోజు ఆల్ ఇండియా లెవెల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా సెంట్రల్ సిలబస్ అన్ని కూడా సిబిఎస్ఈ మొత్తం పోస్ట్ పోన్ చేస్తే వాళ్ళకంటే తెలివైన వాడు నువ్వు. ఇవన్నీ దేశమంతా కూడా ఒక పద్ధతి ప్రకారం ఆలోచించినప్పుడు, ప్రపంచంతో ఒక పద్ధతి ప్రకారం ఆలోచించినప్పుడు ఈ వితండవాదంతోనే, ఈ చేదస్తంతో, మూర్ఖత్వంతో ఈ రోజు రాష్ట్రాన్ని ఈ విధంగా తీసుకొచ్చారు. మీరు ఏదో భయపెట్టి భయభ్రాంతులు చేసి నేను ఏది చెప్పినా ఎవరు రోడ్డు మీదకి రారు, మా పోలీసులు ఉన్నారనుకుంటే మాత్రం మంచి పద్ధతి కాదని హెచ్చరిస్తున్నా. ఎవరు చెప్పాడే నీకు లాజిక్? పెద్ద తెలివైన వాడి మరికి మహా మేధావు నువ్వు నాడు నేడు పెట్టి విద్యను ఏదో చేస్తానని చెప్పి నుంచి ఈ రోజు స్కూలు పోలేని పరిస్థితి తీసుకొచ్చావు, చదువుకోలేని పరిస్థితి తీసుకొచ్చారు. సిస్టమ్స్ ఎప్పుడు కూడా ఉండే సిస్టమ్స్ ని విధ్వంసం చేసి కొత్త సిస్టమ్ పెట్టే హక్కు కూడా మీకు లేదు. ఈ రోజు ఇంత విపత్కరమైన పరిస్థితి వచ్చినప్పుడు, భయానకమైన పరిస్థితిలో ఉంటే బయట పోవాలంటే భయపడిపోతా ఉంటే ఎవరు చదువుకోగలుగుతారండి? ఇంత బయట పోతే నాకు ఏమవుతుందని పిల్లలు భయపడే పరిస్థితి చదువుతారా? శ్రద్ధ పెట్టగలుగుతారా? వాళ్ళకి సిలబస్ అయిందా? నేను అడుగుతాను. 1 year క్లాసులు అయినాయా? ఎట్లా పెడతా పరీక్షలు? స్కూలు పోలేదు, సిలబస్ కాలేదు, చదువుకోలేదు. ఎవ్రీ డే పేపర్లు చూస్తే, టీవీలు చూస్తే భయానకమైన అవుతాడు. నాకు ఎప్పుడు వస్తుందని భయం. ఎవరికైనా ఇంట్లో చిన్న పిల్లలకు కూడా వస్తే వాళ్ళకి ఏం తెలిసిపోమండి? వాళ్ళని సోషల్ డిస్టెన్స్ పేరుతో క్వారంటైన్ లో దూరంగా పెట్టేస్తుంది. ఎంత మానసిక క్షోభ, ఎంత సైకలాజికల్ ట్రామా. ఈ విషయాలు ఆలోచించుకోకుండా నేను ఇదే చేస్తా, నా వితండవాదమే కొనసాగుతుందంటే మాత్రం మంచిది కాదని హెచ్చరిస్తుంది. నారాయణ గారు తమ ప్రశ్న అడగగలరు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్రం కానీ కొన్ని నిబంధనలు ఆంక్షలు విధించింది. నైట్ కర్ఫ్యూ కూడా మన దగ్గర అమలు అవుతుంది. అయితే మనం ఏమన్నా లాక్డౌన్ పెడితే మనం కరోనాని ఏమన్నా కంట్రోల్ చేయగలుగుతాం సార్? ఏమన్నా మీరేమన్నా ఆలోచన, అది సలహా ఏమైనా ఇవ్వగలుగుతారా? లాక్డౌన్ వల్ల మనం కొన్ని తగ్గించగలుగుతాం. మనం వ్యాక్సిన్ ని పెద్ద ఎత్తున వేయాల్సింది. ఇప్పుడు అమెరికాలో మీరు చూస్తే ట్రంప్ ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు వచ్చాయి. బైడెన్ వస్తానే వ్యాక్సిన్ పెద్ద ఎత్తున ముందుకు పోయాడు. ఫస్ట్ 100 million అన్నాడు, తర్వాత 200 million అన్నాడు. దానిపైన మేనిఫెస్ట్ చేశారు. నేనేమంటానంటే ప్రభుత్వానికి ఆదాయం వస్తేనే మన అభివృద్ధి సంక్షేమం ఉంటుంది. ప్రభుత్వానికే కాదు, వ్యక్తిగతంగా కూడా ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. కానీ ఈరోజు వ్యక్తిగత ఆదాయం తగ్గిపోయింది, ప్రభుత్వ ఆదాయం తగ్గిపోయింది, ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉంది. ఇంకొక పక్కన మనం చూస్తా ఉంటే ఎక్కడికక్కడ ఇబ్బందులు కూడా విపరీతంగా వచ్చేసాయి, మానసిక ఆందోళన. ఇంకొక పక్క ఎక్కడికక్కడ ప్రతి ఒక్కరిలో కూడా భయం, నేను ఉంటానా, ఏమవుతుంది, నాకు వస్తుందేమో, 24 గంటలు ఇంట్లో కూర్చోవాలి, ఇలాంటివన్నీ వచ్చాయి. దీనికి ఒకటే మనం వ్యాక్సిన్. మనం ముందు ఒకసారి మాట్లాడాం. ఆ రోజు మనం మాట్లాడింది ఎక్కడికక్కడ ప్రతి ఒక్కరు కూడా మాస్క్ పెట్టుకోవాలి, సోషల్ డిస్టెన్స్ పాటించాలి, జాగ్రత్తలు తీసుకోవాలి, శానిటైజేషన్ పర్ఫెక్ట్గా ఉండాలని చెప్పాం. ఈ రోజు ఒకటే దీనికి అందరూ కూడా 2 వ్యాక్సిన్లు కంపల్సరీగా తీసుకుని తద్వారా కూడా మళ్ళీ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ 2 చేస్తే స్ప్రెడ్ ఆగిపోతుంది. కొన్ని దేశాలు ఆగిపోయింది. ఆ దశగా మనం ఎన్ని చర్యలు తీసుకోవాలో ఫాస్ట్ గా తీసుకుని ఇది నివారించగలిగితేనే ఈ ముప్పు నుంచి మనం బయటపడతాం. అట్లా కాకుండా మనం కానీ నివారించలేకపోతే, వ్యాక్సినేషన్ అందరికి ఇవ్వకపోతే, నువ్వు ఎన్ని మాట్లాడినా ఎవరి ద్వారా వస్తుందో తెలియదు. మొన్న మా ఇంట్లో డ్రైవర్స్కి వచ్చింది, ఇంట్లో వాళ్ళకి పెళ్లి పిల్లలకి వచ్చింది. మనం ఇప్పుడు నేను మీతో ఒకసారి కలిస్తే మీకుందా లేదా నాకు తెలియదు, మీ దగ్గర నుంచి వస్తుందో తెలియదు. ఎక్కడో ఒక చిన్న ఏమరపాటు, ఆ మాస్క్ తీయడమో, లేదంటే ముక్కు పట్టుకొని మళ్ళీ ఇంకొకరితో టచ్ చేయడమో ఇమీడియట్గా వచ్చేస్తాం. ఈ విషయాలు చాలా మందికి కూడా
ఏ విధంగా వస్తుందో కూడా తెలియకుండా వచ్చే పరిస్థితి వస్తాను. దీనికి ఒకటే మార్గం, దీన్ని నియంత్రణ చేయాలి, నివారణ చేయాలి. అది చేయడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి, అన్ని మార్గాలు కూడా ఎక్కువ స్ప్రెడ్ వచ్చింది ఇక్కడ. లాక్డౌన్ కూడా పెట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నో సెకండ్ థాట్స్. ప్రజలను కూడా ఎడ్యుకేట్ చేయాలి. ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వాలు ప్రజల యొక్క ప్రాణాల కోసరం, వాళ్ళ భవిష్యత్తు కోసరం మనం అన్ని జాగ్రత్తలు ఎడ్యుకేట్ చేయడం, ఎన్ఫోర్స్ చేయడం తప్పేం లేదు, చేయాలి. అట్ ది సేమ్ టైం వాళ్ళ బాధలను కూడా అర్థం చేసుకొని ఆ బాధలను అధిగమించే విధంగా వాళ్ళకి సహకరించాలి, సహాయం చేయాలి. రెండూ జరగాలి. ఇప్పుడు ఉదాహరణకు ఒక 1000 రూపాయలు అండి, 500 రూపాయలు, 400 రూపాయలు వ్యాక్సిన్. ఎందుకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు అనుకుంటే వ్యాక్సిన్ ఇవ్వలేము మనం? వ్యాక్సిన్ ఇచ్చుంటే కంట్రోల్ అయ్యేది, ఆర్థిక వ్యవస్థ బాగుండేది. ఇట్ ఈస్ ఎ సైకిల్. మనం ఒక విషయస్ సైకిల్లోకి వెళ్ళిపోతున్నాం. ఏది వితండవాదంతో. ఇప్పుడు ఉదాహరణ పరీక్ష, మనమందరం కూడా లాక్డౌన్ చేయాలని ఆలోచన చేస్తా ఉంటే వీళ్ళు పరీక్షలు పెట్టాలని ఆలోచిస్తారు. వీళ్ళు ఏమనాలి, ఏం చెప్పాలి దీనికి? కాబట్టి ఇవన్నీ కాదు, అన్నింటికంటే ముఖ్యంగా ఇది ఒక జాతీయ సమస్య, జాతి సమస్య. ఈ రాష్ట్రంలో కూడా నేను ఎమర్జెన్సీ కూడా అనాలి, హెల్త్ ఎమర్జెన్సీ. బియాండ్ దట్ వెళ్ళిపోయాం. ఇది నాట్ అన్ ఎమర్జెన్సీ, హెల్త్ ఎమర్జెన్సీ. ఎక్కడుంది ఎమర్జెన్సీ? అది కాదు ఇష్యూ. ఇక్కడ ప్రజల ప్రాణాలకు ముప్పు ఉంది. ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క నిమిషం నేనేమవుతానో ఆలోచిస్తున్నారు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. దాన్ని గుర్తుపెట్టుకొని ఎప్పటికప్పుడు ఈ సమస్యని, ఒక సంక్షోభాన్ని ఏ విధంగా అధిగమించాలనో అన్ని విధాలు ఆలోచించి అధిగమిస్తేనే దీని నుంచి మనం బయటపడతాం. రాష్ట్రం కానీ, దేశం కానీ, ప్రజలు కానీ బయటపడే పరిస్థితి వస్తుంది. సంక్షోభాన్ని అండర్ ఎస్టిమేట్ చేసి మూర్ఖత్వంతో మనం ప్రవర్తిస్తే మాత్రం ఇప్పటికే ప్రపంచం అంతా ఘోషించే పరిస్థితి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ గురించి మన రాష్ట్రాలు, పక్క రాష్ట్రాలు, తమిళనాడు అంటున్నారు ఈ పాస్ కావాలి మనం పోవాలంటే. వాళ్ళ హాస్పిటల్ కూడా పోవడానికి లేదు. పక్కన వరిస్తే అంటారు బార్డర్స్ అని క్లోజ్ చేసామంటారు. ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి ఇవన్నీ ఇప్పటికే మనం చాలా పరిధులు దాటాం. ఇంకా మనం పోతే మాత్రం చాలా ప్రమాదం వస్తుంది. ఒక జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యం బాగుంటే చాలు, వాళ్ళ కుటుంబ ఆరోగ్యం బాగుంటే చాలు, ఎవరేమైనా పర్వాలేదు అనుకుంటే ఇది సమాజ హితం కాదు, బాధ్యత కాదు. అన్ని మార్గాలు మీరు చెప్పినట్టు అవసరమైతే లిమిటెడ్ లాక్డౌన్, ఆర్ మీరు వ్యాక్సినేషన్ చేయలేకపోయాం కాబట్టి మళ్ళీ ఒక వారం రోజులు ప్రజలు ప్రిపేర్ చేసి లాక్డౌన్ పెట్టి వ్యాక్సినేషన్ చేసి స్టెప్ బై స్టెప్ మళ్ళా రిలాక్స్ చేసుకుంటూ జాగ్రత్త తీసుకొని కంట్రోల్ చేసే పరిస్థితి రావాలి. అదర్వైజ్ దీన్ని మనం కంట్రోల్ చేయాలి. ఒకసారి వస్తే మళ్ళా రాదని కూడా లేదు. యాంటీబాడీస్ తగ్గితేనే మళ్ళా వస్తుంది. ఫస్ట్ వ్యాక్సిన్ వేస్తే వాళ్ళకి రాదని కూడా లేదు, వస్తుంది. కానీ కొంతమంది చనిపోయే పరిస్థితి కూడా వస్తున్నారు. యాంటీబాడీస్ని బట్టి, వాళ్ళ యొక్క బాడీలో రెసిస్టెన్స్ని బట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. రాకేష్ గారు తమ ప్రశ్న అడగగలరు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ ఇప్పుడు ధూళిపాల నరేంద్రని అరెస్ట్ చేసి రాజమండ్రి జైల్లో పెట్టగానే నిన్న సంగం డైరీ స్వాధీనపరుచుకునే విధంగా జీవో ఒకటి ఇష్యూ చేశారు. దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు సార్? ఎన్నో ఏళ్ల నుంచి అది రైతులు ఉన్నారు, 1,00,000 మంది పైగా రైతులు దాంట్లో పాలిస్తా ఆ పరిస్థితి ఉన్న డైరీని స్వాధీనపరుచుకునే జీవో ఇవ్వడం ప్రభుత్వానికి ఎంతవరకు అర్థం చేసుకోవచ్చు సార్? దీన్ని ఏ విధంగా? ఇదేమంటారంటే ఇది 20 సంవత్సరాల కంటే ముందు జరిగింది. రాజశేఖర్ రెడ్డి సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళాడు. అప్పుడు కూడా ఏం కాలేదు. సుప్రీంకోర్టు కూడా అప్పీల్ చేసింది. రెండోది, ఈయన చైర్మన్ కాకమునిపే ఆ 10 ఎకరాలు ఇచ్చారు. ఏది ఎప్పుడైనా సరే గ్రేట్ పర్సనాలిటీస్ ఎవరన్నా ఉంటే అది పెట్టింది ఎడ్లపాటి వెంకట్రావు గారు, దాన్ని బాగా అభివృద్ధి చేసింది ధూళిపాల వీరయ్య చౌదరి గారు. బాగా జ్ఞాపకం. ఒక రైతు కోసం కమిటెడ్ గా నరేంద్ర ఫాదర్ అది అభివృద్ధి చేశారు. గవర్నమెంట్స్ అనేటివి ఎప్పుడైనా సరే మన కోఆపరేటివ్లో కూడా సరిగా లేకపోతే తెలుగుదేశం వచ్చిన తర్వాత దాన్ని మ్యూచువల్ కోఆపరేటివ్ యాక్ట్ కూడా తీసుకొచ్చాం. స్టెబిలిటీ కోసం ప్రభుత్వ యంత్రాంగం యొక్క ఒత్తిళ్లు కానీ
బ్యూరోక్రటిక్ ప్రాబ్లమ్స్ తో అధిగమించడం కోసం తీసుకొచ్చాం. అది అయిన తర్వాత విశాఖపట్నం ఇలాంటివి కార్పొరేట్ కూడా వెళ్ళారు, కంపెనీ లాస్ కింద వెళ్ళారు, ఇంకా బెటర్ గా పర్ఫామ్ చేయగలుగుతామని. నేను అడుగుతున్నాను, నీ పీరియడ్ లో జరిగింది కాదు, ఇంత మునుపు జరిగింది సమైక్య ఆంధ్రప్రదేశ్. ఆ రోజు కూడా దీనికి ఒక చరిత్ర ఉంది. గుంటూరు డైరీ, సంఘం డైరీ ఒక చరిత్ర కలిగిన డైరీ. ఎడ్లపాటి వెంకట్రావు లాంటి విజనరీ వాళ్ళు స్టార్ట్ చేసి తర్వాత వీరయ్య చౌదరి లాంటి వాళ్ళు దాన్ని అభివృద్ధి చేస్తే ఇప్పుడు నువ్వు వచ్చి అమూల్కి మిల్క్ ఇవ్వాలనే ఉద్దేశంతో, దురుద్దేశంతో ఆంధ్రప్రదేశ్ లో ఉండే రైతు ఆర్గనైజేషన్స్ ని విధ్వంసం చేయడం ఎంతవరకు న్యాయం? నేను స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రి. బాగా జరిగే వ్యవస్థని విధ్వంసం చేయడం ఏ విధంగా న్యాయం? ఈ రోజు మన రాష్ట్రంలో డైరీస్ లో ఒక 2-3 రైతుల డైరీలు రన్ అవుతున్నాయి. ఇక్కడ దేశం అంతా కూడా ఒక పక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ప్రైవేటైజేషన్ అంటే 1991లోనే మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్ ఆర్డర్ తీసుకొచ్చారు. డైరీస్ అన్ని కూడా వచ్చాయి, కొన్ని కోఆపరేటివ్స్ జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో విజయ డైరీ ఉంది, బ్రాండ్ ఉంది, దాన్ని కూడా కొంతవరకు ఇది చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఈయన వచ్చిన తర్వాత ప్రతి ఒక్క దాన్ని ఏదో ఒక విధంగా ఇచ్చేయాలని అతను అరెస్ట్ చేయడం, కోర్టులో ఉండే ఇష్యూలో ఆయన అరెస్ట్ చేయడం ఎంతవరకు సబబండి? ఉన్న పళంగా మనుషులు అరెస్ట్ చేయడం ఏ విధంగా సమర్థనీయం అండి? రెండోది, ఉన్న పళంగా దాన్ని క్యాన్సిల్ చేసి మేము ఆఫీసర్ని పెడతామంటే చట్టం లేదా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో? చట్టాన్ని ఉల్లంఘించే అధికారం ఎవరిచ్చారు నీకు? నోటీసులు ఇవ్వాలి, ఎంక్వైరీ జరగాలి, అవసరమైతే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. చట్టాన్ని అధిగమించి ప్రభుత్వం చేస్తే కోర్టు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. మీరు కూడా చెప్పాలి, ఇక్కడ జరిగిందని జీవోలు కూడా చెప్పాలి. అవన్నీ చెప్పకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని ప్రజల్ని భయభ్రాంతులు చేసే విధంగా ఇలాంటి క్లిష్ట సమయంలో, కరోనా ఉండే సమయంలో ఇలాంటి నిర్ణయాలు చేయడం అనేది ఏ మాత్రం కూడా సమర్థనీయం కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే డైరెక్టర్స్ అందరూ ఏకపక్షంగా, రైతులందరూ, రైతుల సంస్థ, మీ సంస్థ కాదు, రైతుల సంస్థ, రైతులకు నష్టం జరిగే విధంగా మీరు చేయడానికి ఎవరిచ్చారు మీకు? నేను అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్. నువ్వు ఏదైనా అయితే 4 మంచి పనులు చేయి. ఇలాంటి చెడు పనులు చేయడం, రైతులకు నష్టం జరగడం, ఎవరికో లాభం చేయడం కోసం వీళ్ళకి చేయడం, లేదంటే రాజకీయ పార్టీలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు మిమ్మల్ని విమర్శిస్తారు కాబట్టి వాళ్ళ మీద లేనిపోని దాడులు చేయడం, ఇది ఏమాత్రం సమంజనీయం కాదు, సమంజసం కాదు. అదే మాదిరిగా అన్ని ప్రభుత్వాలు అనుకుంటే ఎవరు కూడా పొలిటికల్ వ్యవస్థనే మనుగడ సాధించింది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. సార్ కంక్లూడ్ చేయగలరు? ఓకే, మళ్ళీ ఒకసారి ప్రభుత్వాన్ని కోరుతున్నా, ఇంకా ఈ విధ్వంసాలు ఇవన్నీ మానండి, కరోనా పైన దృష్టి పెట్టండి, ప్రతిరోజు అడ్వర్టైజ్మెంట్ చేయడం మానండి, కరోనా నియంత్రణ చేయడానికి ఆ డబ్బులు కూడా వ్యాక్సిన్కి పెట్టండి, ఆ డబ్బులు కూడా బెడ్లకో, ఆక్సిజన్కో, వెంటిలేటర్స్ పెట్టండి. దృష్టి అంతా పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడడానికి దృష్టి పెట్టండి. కానీ మాకు దగ్గర అధికారం ఉంది కాబట్టి మా పేపర్కి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటాం, ఏమైనా చేసుకుంటాం, మీరెవరు అడగడానికి? ఈ దేశంలో ప్రజాస్వామ్యంలో గుర్తుపెట్టుకోవాలి, తాత్కాలికంగా ఇలాంటి పనులు చేసి మీరు పైశాచిక ఆనందాన్ని పొందొచ్చు, కానీ శాశ్వతంగా మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. దీన్ని గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. అధికారం నుండి పెద్దలు కూడా కోరుతున్నా, అధికార యంత్రాంగాన్ని కోరుతున్నా, చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎప్పటికైనా సరే ఆ ఉల్లంఘన మీ పట్ల శాపంగా మారుతుంది. ఈ విషయాలు కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అధికారం శాశ్వతం కాదు, ఎవరికి కూడా శాశ్వతం కాదు. కానీ ఈ రోజు మనం చేసే పనులు ప్రజలు అభినందించాలి, ప్రజలు అప్రిషియేట్ చేయాలి. ఈ క్లిష్ట సమయంలో మీరు ఏం చేశారో, ఏం చేస్తున్నారు, దాని ఫలితాలు ఏముంటాయి అనేది కానీ మీరు ఆలోచించుకొని చేయగలిగితే దానివల్ల ఫ్యూచర్లో కూడా మీరు కనీసం ప్రజలు మనల్ని గుర్తుపెట్టుకునే పరిస్థితి వస్తుంది. ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి. నేను ఆ రోజు జనాం వ్యాలీ పెట్టాను, 99లో పెట్టాను. ఆ రోజు బయోటెక్నాలజీ పార్క్ ఎంత ప్రాధాన్యత లేదు, ఓన్లీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అయిన తర్వాత రెండో రంగంగా నేను బయోటెక్నాలజీ ఆలోచించాను. దాని పేరే జనాం వ్యాలీ అని పెట్టాను. అక్కడ కంపెనీస్ వచ్చాయి,
బ్రహ్మాండంగా అభివృద్ధి అయినాయి. ఇండియాలో ఫస్ట్ టైం ఈరోజు వ్యాక్సిన్ తయారు చేసే పరిస్థితికి వచ్చారు కరోనాకి. అది ఒక సంతోషం, ఒక తృప్తినిస్తుంది. ఆ రోజు నాటిన ఒక మొక్క ఈరోజు పెద్ద చెట్టై ఫలితాలు ఇస్తా ఉంటే, అది సమాజానికి ఉపయోగపడతా ఉంటే, ఈరోజు ప్రజల ప్రాణాలు కాపాడే విధంగా ఆ వ్యాక్సిన్ ఉపయోగపడినప్పుడు దేనికంటే సంతృప్తి లేదు. ఈ విషయం వీళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు చేసే పనులన్నీ భవిష్యత్తులో తప్పకుండా ప్రజలు స్క్రూటినీ చేసే పరిస్థితి వస్తుంది. ఈ రోజు మీ ఇష్ట ప్రకారం చేయొచ్చు, కోర్టులు కూడా దీన్ని ఎప్పుడోసారి కరెక్ట్ చేసే పరిస్థితి కూడా వస్తుంది. చట్టం అనేది రాజ్యాంగంలో మనకు అప్పచెప్పే చట్టం తప్ప నా ఇష్ట ప్రకారం మీ ఇష్ట ప్రకారం చేస్తానేది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా మానండి, వితండవాదాన్ని వదిలిపెట్టండి, మూర్ఖత్వం మాని ప్రజల ఆరోగ్యం, ప్రజల ప్రాణాలు కాపాడే విధంగా కరోనా కట్టడి చేయడం కోసం ఏ చర్యలు తీసుకోవాలో తీసుకోండి. ట్రాన్స్పరెంట్ గా చేయండి. అన్ని రాజకీయ పార్టీలు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. అదే మరి సమాజం కూడా సిద్ధంగా ఉన్నారు, ఆర్గనైజేషన్స్ కూడా సిద్ధంగా ఉన్నాయి. ఈ క్లిష్ట పరిస్థితి నుంచి రాష్ట్రంలో ఉండే ప్రజానీకాన్ని కాపాడవలసిన బాధ్యత తీసుకునే విధంగా ముందుకు పోవాల్సిందిగా మరొకసారి డిమాండ్ చేస్తూ చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికి నమస్కారాలు. జై హింద్.